హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనము 12th ఏప్రిల్కైనా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడడానికి వచ్చేసామండి. సో ఏప్రిల్ 12th యొక్క అద్భుతమైన హిందూ అనాలిసిస్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ తెలంగాణలో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా అనేది మనము తూచా తప్పకుండా అందిస్తూ ఉన్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద డే. సో వైజాగ్ నుండి మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్ క్రాక్ చేయాలి, ఎలాగైనా సూపర్బ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నారా, మీకు ఒక అద్భుతమైన అవకాశం అనేది ఉందనన్న. సో ఈ రాబోయే సండే నాడు 16th ఏప్రిల్ నాడు 10 AM కంతా కూడా మీకోసం అద్భుతమైన సో కాల్డ్ డెమో అనేది ఉంది నాన్న. సో మీకు యూపీఎస్సీ పట్ల ఐఏఎస్ పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణలో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆహ్వానమే. సో మీకోసం మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్లో న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మార్నింగ్ మరియు ఈవినింగ్ 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయన్నా. మీరు కాలేజ్ వెళుతూ కూడా ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అవ్వాలన్నా కానీ ఈవినింగ్ బ్యాచెస్ అనేది 6 నుంచి 10 వరకు ఉంటుంది కాబట్టి అది కూడా మీరు అటెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో 6 నుంచి 8 దాకా 6 to 8 ఉంది కాబట్టి సో యూ క్యాన్ అటెండ్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. సో గైస్, అలాగే మన అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు హిందూ అనాలిసిస్ మీరు వింటున్నారు అంటే అద్భుతంగా సబ్జెక్ట్ని క్లియర్గా మనం నేర్చుకుంటున్నాం. కాకపోతే దీంతో పాటు కొన్నిసార్లు డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి యోజన, కురుక్షేత్ర, అలాగే మరి ఇతర టాపిక్స్ నుంచి హిందూలోనే మనం కవర్ చేయలేని ఆర్టికల్స్ చాలా ఉంటాయి. అలాంటి అద్భుతమైన ఆర్టికల్స్ అంతా కూడా కంపైల్ చేసి మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ అంతా కూడా అద్భుతంగా అందించే కోర్సే మన యొక్క అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఎవరైతే మన కరెంట్ అఫైర్స్లో అద్భుతంగా చదవాలనుకుంటున్నారో సో వారందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా 6,000 రూపాయలకే మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ అందిస్తున్నాం. అది మాత్రమే కాదు సార్, నేను ఈఎంఐ పద్ధతి కట్టొచ్చా అంటే 2,000 రూపాయలు చెప్పున నెలసరి కట్టుకుంటూ ఈఎంఐ పద్ధతిలో ఈ కోర్స్ మీరు పొందొచ్చు నాన్న. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. ఇది ఒక్కసారి తీసుకుంటే చాలు, నెక్స్ట్ రాబోయే ప్రిలిమ్స్ వరకు కాదు, నెక్స్ట్ ఎన్ని ప్రిలిమ్స్ మీరు అటెంప్ట్ చేస్తున్నారో అన్నిటికీ యూజ్ అవుతుంది. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ప్రిలిమ్స్ రివిజన్ కూడా ఇంక్లూడ్ అవుతుందన్న. ప్రిలిమ్స్ సంబంధితమైన కరెంట్ అఫైర్స్ రివిజన్స్ అనేది కూడా మనం క్వాలిటేటివ్గా మీకు లైవ్గానే తీయడం అనేది జరుగుతుంది. ఆ రివిజన్ అంటే ఏంటంటే కరెంట్ అఫైర్స్ రివిజన్, మళ్ళీ 1 year కరెంట్ అఫైర్స్ రివిజన్స్ అనేది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఎవర్ కోర్స్ ఇన్ తెలుగు స్టేట్స్ అన్న. యూపీఎస్సీ ప్రిపరేషన్కి అద్భుతంగా అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే సార్ నాకు ఒక్కొక్క కోర్స్ వద్దు సార్ ఫుల్ కోర్స్ కావాలో అనుకుంటున్నారో సో వారి కోసం జస్ట్ 5,000 రూపీస్తో మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసే అవకాశం ఉందన్న. ఈఎంఐ పద్ధతిలో 5,000 రూపాయలు మాత్రమే కట్టుకుంటూ నెలసరి మీరు మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది కొనసాగించు. మన కంప్లీట్ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అన్న. ప్రతి ఒక్కటి కూడా ఇందులో మీకు వస్తుంది. సో సబ్జెక్ట్స్, క్లియర్ కట్ క్లాసెస్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనాలిసిస్ ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క కోర్సులో మీకు ఇంక్లూడ్ అయి ఉంటుంది. మెయిన్స్ లెవెల్ గైడెన్స్ కానీ అలాగే ఇంటర్వ్యూ లెవెల్ గైడెన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా యూపీఎస్సీ కంప్లీట్ ప్యాకేజ్ అనేది ఇన్ఫినిటీ లెవెల్లో మీకు అందుబాటులో అనేది ఉంటుంది. ఆన్లైన్ పద్ధతిలో ఈ కోర్స్ పొందాలి అనుకుంటున్నారు అంటే, ఆన్లైన్ ప్రిపరేషన్స్ కావాలి అనుకుంటున్నారు అంటే మీకు 60,000 రూపీస్కి ఈ యొక్క కోర్స్ అనేది అందుబాటులో ఉంటుందన్నమాట. అదే ఆఫ్లైన్ పద్ధతిలో మీరు కావాలి అనుకుంటున్నారంటే హైదరాబాద్ మరియు వైజాగ్. సో వైజాగ్లో మన ఇన్స్టిట్యూట్లో నేను జోగ్రఫీ లీడ్ చేస్తున్నానన్న ఈ బ్యాచ్కి అందుబాటులో మీకోసం ఉంటాను. సురేష్ సార్ ఉంటారు, ఇంకా మల్టిపుల్ స్టాఫ్ అనేది మీకు ఉంటారు. సో రాబోయే సండే డెమో క్లాస్ అటెండ్ అయినా పర్లేదు, మీరు వచ్చి విజిట్ చేస్తున్నారన్నా పర్లేదు, మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ని కనుక్కొని ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నాయంటే తెలుసుకొని తర్వాత ఏంటంటే మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు నాన్న. 3 రోజులు ఫ్రీ డెమో క్లాస్ అటెండ్ అయ్యే అవకాశం అనేది మనం కల్పిస్తున్నాం. 15th ఏప్రిల్ వరకు ఈ ఫీ వ్యాలిడిటీ అనేది కూడా ఉంటుంది. అలాగే యూపీఎస్సీ ఎలా స్టార్ట్ చేయాలి సార్ అని బుర్రబద్దలు కొట్టుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒకటే ఆన్సర్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్. సో ప్రారంభ దశలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే స్టార్ట్ విత్ ఎన్సీఈఆర్టీ. సో దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అన్నమాట. తర్వాత తీసుకున్నారంటే ఆప్షనల్ ఇన్ఫినిటీ. సో ఆప్షనల్స్ అనేది లైఫ్ లైన్ ఆఫ్ యూపీఎస్సీ అంటాం. ఎందుకంటే మీరు యూపీఎస్సీలో స్కోర్ చేయాలంటే అది ఆప్షనలే. అందుకోసమే మీకు పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ అంటే అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మనం అందిస్తున్నాం. 30,000 టోటల్ ఫీజు అనమాట. 5,000 రూపాయలు నెలసరి కట్టుకుంటూ కూడా ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకుంటూ కూడా మీ ప్రిపరేషన్ అనేది మీరు ప్రారంభించే అవకాశం అనేది మనము కల్పిస్తున్నాము. సో ఇవి మన యొక్క ఆఫర్స్, క్వశ్చన్స్ అన్నీ కూడా. సో అలాగే మనము నిన్న అడిగిన ఒక క్వశ్చన్ గురించి చూద్దాం. సో ఎక్సర్సైజ్ కవచ్. సో నాన్న ఎక్సర్సైజ్ కవచ్ అనేది వెరీ వెరీ సింపుల్ టాపిక్. ఇదేంటంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే అన్న, సో మల్టిపుల్ మిలిటరీ ఆర్గనైజేషన్స్ అంతా కూడా కంబైన్డ్గా అనేది మీరు మిలిటరీ ఆర్గనైజేషన్. ఇది నేను లైవ్ క్లాస్లో చెప్పేటప్పుడు దీని గురించి నేను డీటెయిల్గానే చెప్పాను. సో ఇక్కడ ఆన్సర్స్ అనేది కొంతమంది
వెరీ గుడ్ ఎట్ ఆన్సరింగ్. సో ఇక్కడ చూసుకోండి, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్లో ఈ యొక్క కవచ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? మన ఇండియాకి చెందిన నావీ, ఓకేనా. సో ఇండియాకి చెందిన ఆర్మీ పర్సన్స్ అంతా కూడా, లేదంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ పార్టిసిపేట్ చేస్తారు అందులోనన్నా. సో ఇక్కడ క్లూ ఏంటంటేనన్నా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పార్టిసిపేట్ చేయరు. సో మనకేంటంటే ఆర్మీ పార్టిసిపేట్ చేస్తుంది, నేవీ పార్టిసిపేట్ చేస్తుంది, ఎయిర్ ఫోర్స్, 3 ఫోర్సెస్ పార్టిసిపేట్ చేస్తాయి. అది కాకుండా కోస్ట్ గార్డ్ కూడా పార్టిసిపేట్ చేస్తారే, కానీ ఈ బిఎస్ఎఫ్ అనేది బార్డర్లో ఉంటుంది సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్ అనేది పార్టిసిపేట్ చెయ్యదు. అది ఒకటే. ఈ క్లూ తెలిసిందంటే ఈ క్వశ్చన్ ఎలిమినేటెడ్. సో మిగతా ఆన్సర్స్ అంతా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 ఈస్ యువర్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈస్ యువర్ రైట్ ఆన్సర్ గైస్. రోజు యూపీఎస్సీ లెవెల్లో అడుగుతున్న క్వశ్చన్స్ని, స్టాండర్డ్లో ఎలా ఉంటుందనే క్వశ్చన్స్, లేదంటే ఎప్పుడైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీకు అందిస్తూ ఉంటాను. సో కైండ్లీ వాటిని మీ కమెంట్స్ సెక్షన్లో అనేది ఆన్సర్ చేస్తూ ఉండండి. అలాగే మన హిందూ అనాలిసిస్ అనేది చాలా ఎఫర్ట్ వేసి క్వాలిటేటివ్గా అనేది అందిస్తున్నాం. సో వీడియో నచ్చిందంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉండండి. వీ కీప్ వాచింగ్ యూ నాన్న, ఓకేనా. ఎందుకంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అంతా కూడా ఇట్ ఈస్ టచెస్ అవర్ హార్ట్ అండ్ మేక్ అస్ టు మేక్ అ మచ్ మోర్ అ క్వాలిటేటివ్ వీడియోస్ ఫర్ యూ. సో ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ కవచ్ అనేది మనం చూసాం కదన్నా, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ తరపు నుంచి కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ కోస్ట్ గార్డ్. సో అందువల్ల స్టేట్మెంట్ ఈజ్ 3, ఓకేనా. 3 థర్డ్ స్టేట్మెంట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ రోజు యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదామా. సో స్టూడెంట్స్, ఇది ఏంటంటే డేటా ప్రొటెక్షన్ బిల్కి సంబంధితమైన ఆర్టికల్. సో ఇది ఏంటంటే అన్న మీకు జిఎస్, ఓకేనా, జిఎస్ పేపర్ 2లో పాలిటీలో వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నానంటేనన్నా, సో చూడండి, ఇట్ విల్ బీ టేబుల్ ఇన్ ద పార్లమెంట్ ఇన్ జూలై. గవర్నమెంట్ ఇన్ఫార్మ్స్ సుప్రీం కోర్ట్ విచ్ ఈస్ హియరింగ్ ద పిటిషన్ అగేన్స్ట్ ద వాట్సాప్ షేరింగ్ యూజర్స్ డేటా విత్ ఎఫ్బి. సో అంటే ఏంటంటేనన్నా ప్రైవసీ సంబంధితమైన బిల్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వాట్సాప్ యూజర్ డేటా అనేది ఎఫ్బీతో షేర్ చేస్తుంది అనేది కోర్టులో ఒక కేసు నడుస్తుంది. యూనియన్ గవర్నమెంట్ ఏంటంటే దాన్ని అనుసరించి ఏంటంటే ఈ యొక్క పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేసి వాటికి ఏంటంటే మార్పులు, సవరణలు చేసి వారు ఏంటంటే కొత్త తరహాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అది నెక్స్ట్ సెషన్లో ఏంటంటే కొత్త బిల్గా అనేది వాళ్ళు టేబుల్ చేస్తానని చెప్పారు. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ బిల్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది 2002లో గవర్నమెంట్చే అనౌన్స్ చేయబడింది. ముఖ్యంగా ఏంటంటే సగటు వ్యక్తి యొక్క ప్రైవసీని కాపాడుకోవడానికి. అలాగే న్యూ బిల్ అనేది ఇక్కడ ఉంటున్న టెక్నాలజీ రూల్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ని సవరణ చేస్తూ మళ్ళీ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ అనేది చేయబోతున్నారు. సో అలాగే బిల్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఒక సామాన్యుడి యొక్క హక్కులను, ముఖ్యంగా ఏంటంటే తన పర్సనల్ డేటా ప్రొటెక్షన్ని, అలాగే చట్టాన్ని మేనేజ్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వారు లాంచ్ చేయబోతున్నారు. సో అలాగే ఏంటంటేనా, సో ఇక్కడ డేటా ఫిడ్యూషరీ, డేటా ప్రిన్సిపల్, డేటా ప్రెడెసర్, సో ఇలాంటి పదాలకంటూ ఏంటంటే ఒక క్లారిటీ, అంటే వాటికంటూ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇస్తూ ఈ బిల్ అనేది రీఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో అదే ఇక్కడున్న టాపిక్ అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ బిల్ ఏంటి, ఈ బిల్ దేనికోసం ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్చే ఇంట్రడ్యూస్ చేయబడింది. సో ఒరిజినల్గా ఏంటంటేనన్నా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. సో ఇదేంటంటేనన్నా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్గా చెప్తారు, ఓకేనా, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. సో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అంటే మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా కాపాడుకోవాలనే దానికోసం ఈ బిల్ని ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని మార్పులు చేస్తారు, రివైజ్ అనేది చేస్తారు. రివైజ్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ బిల్ పేరు ఏంటంటేనన్నా, సో 2022లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు డిజిటల్, ఓకేనా, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనమాట. అంటే డిజిటల్ మీడియంలో మన యొక్క డేటా అనేది వాళ్ళు సంరక్షించడానికి ఏమేమి చేయాలి అనే దానికోసం గవర్నమెంట్ అనేది లీగల్ యాక్షన్స్ అనేది చేయడం కోసం తీసుకొచ్చిన ఒక బిల్లు. ఇది 2022లో తెచ్చారనమాట, ఓకేనా. సో అలాగే చూడండి, యాక్చువల్గా ఈ బిల్ 2022లో తేవడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ చెప్పానే, ఇది 2019లో తెచ్చారు. సో దీంట్లో కొన్ని సవరణలు, కొన్ని మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ ఏంటంటే కొత్త ప్రిన్సిపల్స్తో ఏంటంటే 2020 బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అదే ఇక్కడున్న కంటెంట్ అనమాట. సో ఇందులో ఈ బిల్, ఈ 2020లో ఇంట్రడ్యూస్ చేసిన బిల్లో ముఖ్యంగా 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయన్న. ఈ 7 ప్రిన్సిపల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాటి గురించే మనకి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతారు. సో ఈ 7 ప్రిన్సిపల్స్ ఏంటి అనేది మనం తీసుకుందాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ దేని గురించి చెప్తాను, ఒక్కొక్క పాయింట్ కూడా మనం ఏంటంటే తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే నాన్న, సో ట్రాన్స్పరెంట్ అంటే ఏంటంటేనన్నా, సో ట్రాన్స్పరెంట్ అంటే ట్రాన్స్పరెంట్ టు ఇండివిజువల్, అంటే ఒక సామాన్యుడి యొక్క డేటా అనేది
కలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ కలెక్ట్ చేసుకున్న డేటా అనేది ఆ ఆర్గనైజేషన్ అనేది ఉపయోగించుకుంటుంది కదా. సో ఇప్పుడు నా డేటా, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఏదో ఒక ఆన్లైన్ సైట్లోనో, ఫేస్బుక్, ఇంకొక ఆన్లైన్ మీడియంలోనో, డిజిటల్ మీడియంలో నేను అప్లోడ్ చేస్తాను. అది ఆ ఆర్గనైజేషన్ యూజ్ చేసుకుంటారు. ఎవరు యూజ్ చేసుకుంటారు? ఆర్గనైజేషన్ అనేది యూజ్ చేసుకుంటారు. ఆ ఆర్గనైజేషన్ యూజ్ చేసుకున్నప్పుడు చట్టబద్ధంగా మాత్రంగానే, అంటే ఏంటి, లాఫుల్గా, ఫెయిర్గా, అంటే ఏంటి, సో ఆ సామాన్యుడికి ఎలాంటి ఒక ఇబ్బంది కలిగించకుండా ఇన్ఫర్మేషన్ ఉపయోగించాలన్నమాట. అంటే దుర్ప్రయోగం చేయకూడదు అనేది ఇక్కడ ఉండే కాన్సెప్ట్. ఓకేనా. సో తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే పర్పస్. సో చూడండి, పర్పస్ ఓన్లీ అంటే ఏంటంటేనన్నా కలెక్టెడ్ పర్పస్ ఓన్లీ. సో దీన్ని ఇలా రాస్తా, ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సో లెట్ మీ రైట్ ఇట్ లైక్ దిస్. కలెక్టెడ్ పర్పస్ ఓన్లీ అంటే నీ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు పెడుతున్నారు, ఏదో ఒక ఆన్లైన్ మీడియాలో పెడుతున్నారు. అప్పుడు ఏ పర్పస్కి అయితే మీరు దాన్ని అప్లోడ్ చేస్తుంటారో ఆ పర్పస్ కోసం మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే సో చూడండి, కలెక్టెడ్ పర్పస్ ఓన్లీ. దేన్ని? నా పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ పర్సనల్ డేటాని ఎందుకైతే ఆ యొక్క ఫర్మ్ కలెక్ట్ చేస్తుందో అది దానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. తర్వాత థర్డ్ ఏంటంటే డేటా మినిమైజేషన్. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఇన్ఫర్మేషన్, ఒక పర్సనల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే మేలు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా. సో అంటే ఏంటంటే ఇక్కడ డేటా కలెక్షన్ చేస్తున్నప్పుడు ఎంత మినిమం కలెక్ట్ చేసుకుంటే అంత మంచిది. మరీ ఎక్కువ పర్సనల్ డేటా, లొకేషను, హౌస్ అన్నీ అడగకూడదు కదా. డేటా మినిమైజేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్ మీ డీటెయిల్స్ అడుగుతుంటే మీ ఇల్లు ఎక్కడ, మీ జీపీఎస్ అడ్రస్సు, మీ మూమెంటు, లైవ్ జీపీఎస్ ఇలా అడగకూడదు. అంటే ఏంటి, ఎంత డేటా అయితే బేసిక్ డేటాతో సరిపెట్టుకోవాలి. లాగిన్ డీటెయిల్స్ చూసుకున్నారనుకోండి, అందుకని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫేక్ అకౌంట్స్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి, ఎందుకంటే మినిమం డీటెయిల్స్ కదా. సో అందువల్ల ఈజీగా ఎవరైనా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదొకటి. మరీ అన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ పెట్టినా చాలా దుర్ప్రయోగం చేసుకోవచ్చు కదన్నా. మీరు లైవ్ లొకేషన్ వేసి ఫోటోలు తీసుకొని పెడుతున్నారంటే మీ ఇంటికి వచ్చి దొంగలు పడతారు, అవునా. సో అందువల్ల ఎక్కువ పర్సనల్ డేటా కూడా అడగకూడదు. సో అందువల్ల డేటా మినిమైజేషన్ అన్నమాట. సరే, ఫోర్త్ పాయింట్లు ఏంటంటే కలెక్షన్ డేటా ఉంది చూసారా, కలెక్షన్. ఓకేనా. కలెక్టెడ్ డేటా అనేది అక్యురేట్గా కలెక్ట్ చేయాలి. అంటే ఏంటి, డేటా అక్యురసీ, ఎంత వీలైతే అంత అక్యురసీ అనేది మెయింటైన్ చేయాలి. ఆ డేటాలో అనేది ఇన్ఫర్మేషన్ అనేది నమ్మశక్యంగా అక్యురేట్గా అనేది ఉండాలి. ఓకేనా. సో తర్వాత ఏంటంటే ఒక పర్సనల్ డేటా అనేది ఎప్పుడూ కూడా చూడండి, మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లిమిటెడ్ టైం. ఓకేనా. లిమిటెడ్ డ్యూరేషన్ అంటే ఇప్పుడు నా పర్సనల్ డేటా అన్ని స్టోర్ చేస్తున్నానంటే అది డిఫాల్ట్గా స్టోరేజ్లో సేవ్ అయిపోయి డిఫాల్ట్గా ఉండకూడదు అనమాట. అంటే ఎక్కువ కాలం అనేది ఉండకూడదు అనమాట. అంటే మనము కొంతకాలం వరకు అనేది వాళ్ళు ఫిక్స్ చేయాలి. దేన్ని? లిమిటెడ్ డ్యూరేషన్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ డేటా. సో ఈ స్టోరేజ్ డేటా ఉంటుంది చూసారా, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఎక్కువ కాలం అనేది వాళ్ళు డిఫాల్ట్గా స్టోర్ చేసి పెట్టుకోవడం అనేది తప్పు. కొంతకాలం వరకు మాత్రమే, ఎందుకంటే సామాన్యుడి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా. సో అది. తర్వాత ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సేఫ్ గార్డ్స్ అంటే భద్రతలు అనేది కల్పించాలి. సో అలాగే ఏంటంటే సో ఇక్కడ అన్ఆథరైజ్డ్ అంటే ఆ ఆర్గనైజేషన్కి తెలియకుండా ఈ ఇన్ఫర్మేషన్ దోచుకోవడం కానీ, అన్ఆథరైజ్డ్ కలెక్షన్ కానీ ఇవేవి జరగకుండా ఆర్గనైజేషనే జాగ్రత్తలు పడుతూ ఉండాలి. సో ఈస్ నాట్ అలౌడ్ అనమాట. అన్ఆథరైజ్డ్ కలెక్షన్స్ కానీ, అన్ఆథరైజ్డ్ డేటా ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవడం కానీ, అంటే ఏంటి, నీ పర్మిషన్ లేకుండా నీ డేటాని తీసుకోవడం అనేది తప్పు. ఇవి మెయిన్ ప్రిన్సిపల్. సో అలాగే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో వారికి అకౌంటబిలిటీ అంటే ఏ కంపెనీ అయితే మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందో ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఎవరైనా కానీ దోచుకున్నారు అంటే ఖచ్చితంగా ఏంటంటే వారే బాధితులు అనేది ఇక్కడ క్లియర్గా అనేది చెబుతున్నారు. సో దాట్ ఈస్ వాట్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ఇట్. ఓకేనా. తర్వాత ఏంటంటే ఈ డేటా ప్రైవసీ బిల్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. ముఖ్యమైన ఫీచర్స్ ఏంటి, సో ముఖ్యంగా వారు చెబుతున్న విషయాలు ఏంటి అనేవి మనం తెలుసుకుందాం. ఇది ఏంటంటే ప్రిన్సిపల్స్ అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటి, ఈ బిల్ తేవడానికైనా ఉద్దేశం ఏంటనేది తెలుసుకున్నాము. తర్వాత ప్రిన్సిపల్స్లోకి వస్తున్నాం. సో కీ ఫీచర్స్లోకి వస్తున్నాం. కీ ఫీచర్స్లో తీసుకున్నాం అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లో కొన్ని విషయాలు మనకి క్లియర్ అనేది మెయిన్స్ లెవెల్ ఆర్టికల్. సో కొద్దిగా టర్మ్స్ అనేది మనము తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే డేటా ప్రిన్సిపల్. సో ఇక్కడ కొన్ని టర్మ్స్ ఇచ్చున్నారు, అదేంటంటే డేటా ప్రిన్సిపల్. సో డేటా ప్రిన్సిపల్ అంటే ఏంటి, డేటా ప్రిన్సిపల్ అనేది దేన్ని సూచిస్తుంది? డేటా ప్రిన్సిపల్ అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండివిజువల్, ఓకేనా, ఒక సామాన్యుడు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఇండివిజువల్
హూస్ డేటా ప్రిన్సిపల్ అంటే ఏంటి? హూస్ డేటా ఈజ్ కలెక్టెడ్. సో నేనున్నాను అనుకోండి, సో నా యొక్క డేటా కలెక్ట్ చేస్తున్నారు, నా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తున్నారు అంటే నేను ఒక డేటా ప్రిన్సిపల్ అని. ఓకేనా? సో మీకు అర్థమవుతుందా? మీకు నేను ఒక డేటా ప్రిన్సిపల్ అంటే డేటా ప్రిన్సిపల్ అనేది ఈ డిజిటల్ ప్రొటెక్షన్ బిల్లో డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరంటే ఒక సామాన్యుడు, తన యొక్క ఇన్ఫర్మేషన్ని మనం కలెక్ట్ చేస్తున్నాం, ఆ సామాన్యుడినే డేటా ప్రిన్సిపల్ అంటాం. ఓకేనా? తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ డేటా ప్రిన్సిపల్ అనేది ఒకవేళ లెస్ దెన్ 18 ఇయర్స్ ఉన్నారనుకోండి, వారిని ఏమంటాము? చిల్డ్రన్స్. 18 సంవత్సరాల కంటే కూడా తక్కువ వయసు ఉన్నారంటే అక్కడ డేటా ప్రిన్సిపల్ ఆ ఇండివిజువల్ కాదు, ఎవరైతారు? పేరెంట్స్ అవుతారు. పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ, ఓకేనా, చట్టరీత్యా గార్డియన్స్ ఎవరైతే ఉంటారో వారే డేటా ప్రిన్సిపల్ అవుతారు. సో ఇప్పుడు మీకు అర్థమైందా? ఏ సామాన్యుడికి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అవుతుందో వారే డేటా ప్రిన్సిపల్. 18 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ డేటా ప్రిన్సిపల్స్ అవుతారన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ అన్న. మనము ఒక విషయాన్ని క్లియర్గా నేర్చుకోవాలి, అప్పుడు మనకి అద్భుతంగా సబ్జెక్ట్ అనేది ఎక్కుతుంది. తర్వాత ఇంకొక టర్మ్ ఇచ్చినారు కీ ఫీచర్స్లో ఏంటంటే డేటా ఫిడ్యూసరీ. ఓకేనా? ఫిడ్యూషియరీ. సో ఇవన్నీ కూడా ఎక్కడో నేను చెప్పట్లేదు అన్న, ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ కాన్సెప్ట్ చెప్పాను, డేటా ప్రిన్సిపల్, డేటా ప్రొసెసర్, డేటా ఫిడ్యూషియరీ. సో ఇవే ప్రిలిమ్స్లో అడుగుతారు. ఓవరాల్ మొత్తం టాపిక్ అనేది మెయిన్స్లో ఇంపార్టెంట్. కాకపోతే ఇలాంటి టర్మ్స్ ఉన్నాయి చూసారా, ఇవి మీకు ప్రిలిమ్స్లో వాట్ ఈస్ డేటా ఫిడ్యూషియరీ ఇలాంటివి అడుగుతారు. కాబట్టి వీ నీడ్ టు బి క్లియర్లీ అవేర్ ఆఫ్ ఇట్. సో ఎస్, సో డేటా ఫిడ్యూషియరీ అంటే ఎవరంటేనన్నా ఇట్ ఈజ్ అన్ ఎంటిటీ. సో ఎంటిటీ అంటే ఏంటంటేనన్నా అది ఒక ఇన్స్టిట్యూషన్ లాంటిది. అంటే ఎంటిటీ అంటే ఏంటంటే అది ఏదైనా కానీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండివిజువల్ కూడా అవ్వచ్చు. డేటా ఫిడ్యూషియరీ ఎవరు ఇచ్చినా ఇండివిజువల్ అవ్వచ్చు, ఒక కంపెనీ అవ్వచ్చు, అవునా, కంపెనీ అవ్వచ్చు, ఒక ఫర్మ్ అవ్వచ్చు, లేదంటే ఒక స్టేట్ గవర్నమెంట్ కూడా అవ్వచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటిని మనం డేటా ఫిడ్యూషియరీ అంటారు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వీరు ఈ డేటా ఫిడ్యూషియరీ యొక్క మెయిన్ పర్పస్ అంటే వారు మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఏంటంటే వారు నిర్ణయిస్తారు ఏంటంటే పర్పస్. ఓకేనా? పర్పస్ ఏంటి? పర్పస్ అండ్ మీన్స్ ఆఫ్ ద processing of individuals personal data. Purpose and means of the processing. సో ప్రాసెసింగ్ అంటే ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ని స్టడీ చేస్తారు. ప్రాసెసింగ్ ఆఫ్ ఇండివిజువల్ పర్సనల్ డేటా. సగటు వ్యక్తి యొక్క ఇండివిజువల్ యొక్క పర్సనల్ డేటా ఎవరైతే పొంది ఉంటారో, ఎవరైతే వాటిని కలిగి ఉంటారో వారే డేటా ఫిడ్యూషియరీ. సో ఓకేనా? సో అలాగే వీరే డిసైడ్ చేస్తారనమాట. హూ డిసైడ్స్? ఫిడ్యూషియరీ అంటే ఏంటి? ఒక ఎంటిటీ లేదంటే ఒక ఫర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఫ్లిప్కార్ట్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉండి ప్రాసెసింగ్ చేస్తున్నా అంటే దాన్ని కూడా మనం ఏంటంటాము? ఫిడ్యూషియరీ అనేది చెప్తాం. ఓకేనా? సో సరే, మరి చాలా సింపుల్ టర్మ్ పర్సనల్ డేటా అంటే ఏంటి? ఈ టర్మ్స్లో పర్సనల్ డేటా అంటే ఏంటి? పర్సనల్ డేటా అంటే ఏంటి? ఒక ఇండివిజువల్ సామాన్యుడు ఎవరైతే ఉన్నారో ఆ ఇండివిజువల్ యొక్క డేటా. ఓకేనా? ఇండివిజువల్ యొక్క డేటా ఫర్ హిస్ ఐడెంటిఫికేషన్. సో అంటే తనను గుర్తించడానికి. ఓకేనా? ఒక సగటు వ్యక్తి ఇండివిజువల్ని గుర్తించడానికి తన యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటాము? సో కాల్డ్ పర్సనల్ డేటా అంటాం. సరే, ఇక్కడ ప్రాసెసింగ్ అన్నాను. సో ఇక్కడ ప్రాసెసింగ్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా ప్రాసెసింగ్ అంటాం కదా, ఈ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ప్రాసెసింగ్ అంటే ఏంటంటేనన్నా సో ఇప్పుడు మొత్తం ఓకేనా కంప్లీట్ ఆపరేషన్స్ అంటే డేటాని కలెక్ట్ చేయడము, స్టోర్ చేసుకోవడము, తర్వాత డిస్ప్లే చేయడము, సెక్యూరిటీ మెయింటైన్ చేసుకోవడం, ఇంకా ఇవన్నీ కూడా కంప్లీట్ ఆపరేషన్స్ విత్ రెస్పెక్ట్ టు పర్సనల్ డేటా. సో పర్సనల్ డేటాను అనుసరించి వారు చేస్తున్న మొత్తం ఆపరేషన్స్ అంటే మొత్తం ప్రాసెస్ని ఏమంటామంటే ప్రాసెసింగ్ అని అంటాం. అంటే ఒక సగటు వ్యక్తి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం, ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ప్రాసెస్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటి దీంట్లో కీ ఫీచర్స్ అన్నమాట. సో తర్వాత ఏంటంటే ఈ డేటా ఫిడ్యూషియరీస్ అనేది మనకి పర్టికులర్గా చెప్పారు కాబట్టి వాళ్ళ యొక్క మెయిన్ పని ఏంటి? సో డేటా ఫిడ్యూషియరీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఫైన్ చేస్తుంది ఎవరు డేటా ఫిడ్యూషియరీస్ అంటే ఏంటంటే వాళ్ళు హై వాల్యూమ్ డేటాని స్టోర్ చేస్తారనమాట. హై వాల్యూమ్ డేటా అంటే మోర్ డేటా అనేది హై వాల్యూమ్ ఆఫ్ పర్సనల్ డేటా అంటే ఒక సగటు వ్యక్తి యొక్క పర్సనల్ డేటా, బల్క్ ఆఫ్ డేటా అంటే 1000 మంది, లక్షలాది మంది అందరి యొక్క డేటా అనేది ఎవరు డీల్ చేస్తారో
హై వాల్యూమ్ ఆఫ్ పర్సనల్ డేటాని డీల్ ఎవరు చేస్తారు, సో వారిని ఏమంటాము, డేటా ఫిడ్యూషరీస్ అంటాం. సో డేటా ఫిడ్యూషరీస్గా మెయిన్ ఉపయోగం అది. సో మొత్తం అంతా కూడా బల్క్ ఇన్ఫర్మేషన్స్ అనేది వారు క్యారీ ఫార్వర్డ్ చేసి వాటన్నిటిని కూడా వారిని క్లియర్గా అనేది మెయింటైన్ చేస్తారు. సో అలాగే ఈ డేటా ఫిడ్యూషరీస్ అంటే ఎంటిటీస్ అన్న. సో ఈ ఎంటిటీస్ అంటే ఈ బల్క్ డేటా అనేది వీళ్ళు ఏం చేస్తారంటేనన్న, దీన్నంతా కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయడానికి ఈ ఎంటిటీస్కి ఒక డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. ఎవరిని, డేటా ప్రొటెక్షన్. సో ఎవరిని అపాయింట్ చేస్తారు, డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ అనే అతన్ని ఒకరిని అపాయింట్ చేస్తారు. ఈ ఆఫీసర్ అనేది ఏంటంటే, సో అలాగే ఈ ఆఫీసర్తో పాటు ఏంటంటే ఒక డేటా ఆడిటర్ కూడా ఉంటారు. అంటే ఏంటి, ఆ డేటా అన్ని కూడా అథెంటికేటా కాదా అనే దాన్ని చేయడానికి. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ని కూడా ఏంటంటే జాగ్రత్తగా అనేది వారు మెయింటైన్ చేయడానికే ఇది మెయిన్ థింగ్ అనేది వారు చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ పట్ల ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో అది ఏంటంటేనన్నా, లెటస్ డ్రాగ్ ఇట్ డౌన్ అండ్ లెటస్ సీ దిస్, ఓకేనా. సో అందులో ఏంటంటేనన్నా, సో ఇక్కడ చూడండి, రైట్ టు కన్సెంట్. సో అంటే ఏంటంటే, సో ఈ డేటా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో వాటికి ఎవరికి హక్కు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నా ఇన్ఫర్మేషన్ని ఎవరు ఉపయోగించుకుంటారు. సో చూడండి, నా ఇన్ఫర్మేషన్ని ఎవరు ఉపయోగించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నా పర్సనల్ డేటాని ఎవరి వరకు నేను మీరు ఫేస్బుక్ యూనిట్లో కూడా ప్రైవసీ ఒకటి ఉంటుంది చూసారా, హూ క్యాన్ సీ ఆల్ కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్, ఎవ్రీబడి అనేది ఉంటుంది చూసారా. అది అంటే ఏంటంటేనన్నా, సో ఇక్కడ ఏంటంటేనన్నా మనకి ఏంటంటే ఇండివిజువల్ హ్యాస్ ద పవర్, ఓకేనా. ఇండివిజువల్కి వచ్చేసి కన్సెంట్ ఇచ్చే పవర్ అనేది, అందుకనే మీరు సో ఇన్ఫర్మేషన్స్లో మీడియాలో అంతా కూడా ఇది ఉంటుంది. సో అలాగే ఆ ఇండివిజువల్కి వచ్చేసి ఇక్కడ ఏంటంటే రైట్ టు విత్డ్రా ద కన్సెంట్, ఓకేనా. రైట్ టు విత్డ్రా ద కన్సెంట్ అంటే ఎప్పుడైనా సరే నాకు నచ్చిన కన్సెంట్ అని నేను పెట్టుకోవచ్చు. అంటే ఒకసారి నేను కన్సెంట్ ఇచ్చేస్తే మళ్ళీ నా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుందని కాదు. నేను ఎప్పుడు అనుకున్నా కానీ నా డేటాని నేను ప్రైవసీలో పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత రైట్ టు ఎరేస్ అంటే నేను ఒక డేటాని ఒక మీడియంలో స్టోర్ చేసిన తర్వాత నేను డిలీట్ అకౌంట్ కొట్టేసానంటే నా డేటా అంతా కూడా ఎరేస్ అయిపోవచ్చు. అంటే నాకు కరెక్షన్ చేయడానికి, ఓకేనా, అలాగే అంటే ఎరేస్ చేయడానికి కూడా నాకు పవర్ అనేది ఉందనేదే వారు చెబుతున్నారు. సో ఈ డేటా ప్రిన్సిపల్స్లో ఏంటంటేనన్నా, సో డేటా ప్రిన్సిపల్స్ అంటే మనం, ఇది ఎవరికి, సామాన్యుడికి, ఓకేనా, ఉండే హక్కులు. తర్వాత రైట్ టు, ఓకేనా. తర్వాత ఏంటంటే రైట్ టు నామినేట్. సో ఇక్కడ ఏంటంటే నామినేట్ అంటే నా బదులు ఒక డేటాని, ఇన్ఫర్మేషన్ వీటి బదులు ఏంటంటే నేను చనిపోయిన తర్వాత, లేదంటే నేను ఒకవేళ ఇన్కాపిసిటేట్ అయినప్పుడు నేను ఇంకో పర్సన్ అంటే సో అనదర్ ఇండివిజువల్ని నామినేట్ చేయడానికి, ఓకేనా, అనదర్ ఇండివిజువల్ని నా తరపున నేను నామినేట్ చేయడానికి. ఇది ఎక్కడ తెలుసా మీకు, మీరు మెయిల్ ఐడి లాగిన్ అన్నీ చేసేటప్పుడు యాడ్ అనదర్ నెంబర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే యాడ్ రిలేటెడ్ ఈమెయిల్ అంటే ఇంకొక ఈమెయిల్ని యాడ్ చేయమని వస్తుంది. సో అక్కడ మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎవరి యొక్క హక్కులు, డేటా ప్రిన్సిపల్ యొక్క హక్కులు. ఎవరు, డేటా ప్రిన్సిపల్. సో డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరు, అందుకే నేను టర్మ్స్ చెప్పాను ముందే, మీకు టర్మ్స్ చెప్పాను కాబట్టి మీకు ఇది అర్థమవుతుంది. సో ఇవంతా ఎవరిది, డేటా ప్రిన్సిపల్ అంటే ఇండివిజువల్, సామాన్యుడి యొక్క డేటా ఎవరినైతే కలెక్ట్ చేస్తున్నారో వారే డేటా ప్రిన్సిపల్ అనమాట. సో ఇది వెరీ 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 క్రూషియల్ పార్ట్ ఆఫ్ యువర్ బిల్ నాన్న. అలాగే నెక్స్ట్ కొన్ని టర్మ్స్ ఉన్నాయన్న. ఈ యొక్క బిల్ ద్వారా ఏంటంటే వాళ్ళు డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అనేది ప్రపోజ్ చేస్తున్నారు. ఏంటి, సపరేట్గా డేటా ప్రొటెక్షన్ కోసం ఒక సపరేట్ ఆర్గనైజేషన్ ఫామ్ అవ్వాలి, ఒక బోర్డ్ అనేది ఫామ్ అవ్వాలి అనేది కూడా ఈ బిల్ ద్వారానే రికమెండ్ చేస్తున్నారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ బిల్ పాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అనేది మీరు చాలా చాలా నేర్చుకుంటూనే ఉంటారు. తర్వాత ఏంటంటే ఈ బిల్లు ఇంకో దాని గురించి మాట్లాడతారు, క్రాస్ బార్డర్, ఓకేనా. క్రాస్ బార్డర్ అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది ఇండియా నుంచి బయట దేశాలకు డేటా ట్రాన్స్ఫర్ గురించి, వాటికి రిలేటెడ్ ఎవరు డేటాని స్టోర్ చేసుకోవచ్చు, డేటాని మెయింటైన్ చేయొచ్చు అనేదంతా కూడా మనం కంట్రోల్ చేయాలనే దానికోసమే గవర్నమెంట్ అనేది ప్లేస్ చేస్తుంది. అలాగే తర్వాత ఏంటంటేనన్నా పెనాల్టీస్ గురించి. పెనాల్టీస్ అంటే ఏవైనా అవకతవకలు, ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ దేనైనా కానీ తప్పుగా ఉన్నారంటే. డేటా ఫిడ్యూషరీ అంటే ఏంటి, ఆర్గనైజేషన్. సో ఇదేంటి, ఎంటిటీస్ని, ఆర్గనైజేషన్ని సూచిస్తుంది. ఈ డేటా ఫిడ్యూషరీలో ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏదైనా తప్పు చేశారు అంటే పెనాల్టీస్ అనేది 50, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 crore నుంచి కూడా టు 500 crores వరకు వారి మీద గవర్నమెంట్ అనేది నిఘా ఉంచి పనిషన్స్ వేయచ్చు. అలాగే నేను తప్పుడు ఇన్ఫర్మేషన్తో అంటే డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరు, సగటు వ్యక్తి ఎవరైతే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తున్నారో వారినే డేటా ప్రిన్సిపల్ అంటాం. సో అంటే నేను తప్పుడు ఇన్ఫర్మేషన్ ఫైల్ చేసి ఆన్లైన్ సర్వీస్ ఏదైనా పొంది నా ఫాల్స్ డాక్యుమెంటో లేదంటే డూపింగ్ ఏదైనా చేస్తున్నా అంటే అలాంటప్పుడు డేటా ప్రిన్సిపల్ అనుసరించి ఏంటంటే అప్పుడు 10,000 rupees దాకా ఫైన్ వేయచ్చు, ఓకేనా.
10,000 రూపీస్ దాకా ఫైన్, అంటే సగటు వ్యక్తి పైన ఫైన్ ఎంత వేయచ్చు అనేది. సో అలాగే ఈ బిల్ అనేది వీటన్నిటినీ కూడా ఇంకా మరింత డీటెయిల్గా అనేది ప్లేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకేంటంటే నాన్న ఈ డేటా ప్రొటెక్షన్ మీద మనం వర్క్ చేస్తున్నాము అంటే ఈ డేటా ప్రొటెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు స్టార్ట్ అయిందంటే యాక్చువల్గా ఏంటంటే 2017లో ఒక కేసు నడిచిందన్న. అదేంటంటే కేఎస్ పుట్టుస్వామి, ఓకేనా, కేఎస్ పుట్టుస్వామి అంటారు. సో కేఎస్ పుట్టస్వామి కేసు, ఓకేనా, కేఎస్ పుట్టస్వామి కేసు, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ కేసు ద్వారానే ఏంటంటే ప్రైవసీ అనేది ఒక ఇంపార్టెంట్గా అనేది మనకి రైజ్ అయింది. తర్వాత ఈ బిల్స్ అనేది 2019లో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏంటంటే ఇది ఆర్టికల్, ఓకేనా, ప్రైవసీ అనేది ఆర్టికల్ 21లో మనకి రైట్ టు ప్రైవసీ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ సెక్టర్ కానీ ఒక బేసిక్ ఇంపార్టెంట్గా అనేది కన్సిడర్ చేస్తున్నారనమాట. ఇది నాన్న ఈ బిల్ యొక్క బ్రాడర్ క్లియర్ డీటెయిల్ స్టడీ. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అందుకనే మనము మరింత డీటెయిల్గా చూస్తున్నాం. ఎందుకంటే యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగేశారు. డేటా ప్రొటెక్షన్ గురించి, ప్రైవసీ గురించి ఆల్రెడీ అడిగారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఓకే స్టూడెంట్స్, సో ఈ క్వశ్చన్ అనేది మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో వాటిలో వచ్చే క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ క్వశ్చన్ డైరెక్ట్గా మనకు చదివి తర్వాత దీంట్లో ఏ ఇష్యూ మీకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. సో ఇండియా వచ్చేసి G20 ఈవెంట్ అనేది లెహ్లో కండక్ట్ చేయబోతున్నారు. ఎక్కడ? లడాక్ క్యాపిటల్ అయిన లెహ్లో. ఇప్పుడు స్ట్రాంగ్ మెసేజ్ ఎవరికి ఇస్తున్నాము? చైనాకి. ఎందుకంటే చైనా, పాకిస్తాన్ ఏమంటున్నారు? జమ్మూ కాశ్మీర్ ఇండియాలోనే భాగం కాదంటున్నాం. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్లీ ప్రెస్టీజియస్ సమ్మిట్ అయిన G20 ఎక్కడ తీసుకుపోయి కండక్ట్ చేస్తాం? మనము లెహ్లోనే కండక్ట్ చేస్తాం. సో G20, సో గవర్నమెంట్ ప్లాన్స్ టు హోల్డ్ నెక్స్ట్ G20 ఎంగేజ్మెంట్ గ్రూప్ మీటింగ్ ఇన్ లెహ్ అన్నమాట. ఈ నెలలో లెహ్లో ఇంకొక మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారనమాట. సో 3 years తర్వాత ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ అంతా కూడా సో యాక్చువల్గా లిబరేషన్ ఆర్మీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఇష్యూస్ అన్ని ఫేస్ చేసిన తర్వాత, అక్కడ ఎన్నో తిరుగుబాట్లు చేసిన తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లడాఖ్కి చైనాకి మధ్య ఉంటున్న లైన్ ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, LAC. సో ఇలా ఎన్నో సమస్యలు, ఇది మాది మీది అని గొడవలు అంటే లేదు ఇది ఇండియాది అని గర్వంగా చెప్పుకునే విధంగా మనం ఏంటంటే అక్కడ వెళ్ళి మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఆ మీటింగ్ అనేది యూత్ 20 సమ్మిట్, సో Y20 అంటారు, ఓకేనా, విల్ బీ హెల్డ్. ఎప్పుడు? April 26 నుంచి 28 దాకా యూత్ 20 ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాం? లెహ్లో. ఇందులో 80 డెలిగేట్స్ని పిలిపిస్తూ ఉన్నాము. G20 దేశాల నుంచి కూడా, ప్రపంచ దేశాల్లో G20 దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా మనం పిలిపిస్తూ ఉన్నాం. కాకపోతే సో ఇక్కడ ఏంటంటే హౌఎవర్ ది డిక్లైన్ టు కమెంట్, అంటే ఏ దేశం కూడా వాటి పార్టిసిపేషన్ గురించి ఇంకా రెస్పాండ్ కాల. కానీ పాకిస్తాన్ మాట్లాడింది. ఎందుకంటే ఇక్కడ సమస్య, పాకిస్తాన్ అబ్జెక్ట్ చేసింది. నో అక్కడ కండక్ట్ చేయకూడదు. ఎందుకని? మీరు ఇల్లీగల్గా జమ్మూ కాశ్మీర్ తీసుకున్నారు, జమ్మూ కాశ్మీర్ మాది అన్నారు. లేదు, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ అనేది ఇది మనది అనే విధంగా తెలుపుతున్నట్టు విధంగా. అలాగే చైనా ఆల్రెడీ బాయ్కాట్ చేసింది. G20 ఎంగేజ్మెంట్ ఆల్రెడీ మీటింగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కండక్ట్ చేసినప్పుడు సో ఇక్కడ స్టేయింగ్ అవుట్ ఆఫ్ ద మీటింగ్ అంటే ఏంటంటే ఈ లెహ్లో జరిగే మీటింగ్లో కూడా వాళ్ళు సైలెంట్గా మేము పార్టిసిపేట్ చేయమనేలా చేశారు. అలాగే G20 టూరిజం మీట్ కూడా ఏంటంటే శ్రీనగర్లో ప్లాన్ చేశారు May 22. అంటే ఇదంతా కూడా ఒక ఇండియా యొక్క సౌండ్ రిప్లైగా కన్సిడర్ చేస్తున్నాను నాన్న. సో మన గవర్నమెంట్ మూవ్ అనేది ఏంటి? ఎంతో కాలం సమస్యగా మారిపోతున్న ఒక విషయాన్ని ప్రపంచ స్థాయిలో జమ్మూ కాశ్మీర్ మాది, ఇది ఇండియాలో ఒక భాగం అనేది గట్టిగా వినిపించేలాగా, ప్రపంచ దేశాలకు వినిపించేలాగా చాటి చెబుతూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఏ కంట్రీ సరిగా రెస్పాండ్ కాలా. April 26, 28 కోసం వెయిటింగ్. ఏంటంటే ఈ G20 నేషన్స్లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్, ఇవన్నీ ఏంటి? OIC అంటే ఏంటి? ఈ మొత్తం ఆర్టికల్లో ఫస్ట్ మనకి ఆ రీసౌండ్ ఆఫ్ ద ఆర్టికల్ కావాలి, సబ్జెక్ట్ ఏంటో అర్థం అవ్వాలి. తర్వాత OIC అంటే ఏంటో తెలియాలి, దానికోసమే ఈ ఆర్టికల్. సో ఈ OICకి చెందినవి G20లో ఉన్న దేశాలు ఏవంటే సో చూడండి, టర్కీ, ఇండోనేషియా, సౌదీ అరేబియా. ఈ మూడు కూడా ఏంటి? ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్స్లో కూడా భాగస్వామ్యమే. అవన్నీ కూడా G20లో కూడా మెంబర్షిప్ ఉన్నాయి. సో ఇప్పుడు వారి పక్క మన మైండ్ అంతా కూడా వెళ్తుంది. అంటే ఏంటి? వీరు వస్తారా లేదా, పార్టిసిపేట్ చేస్తారా లేదా, ఎందుకు వాళ్ళ మీద కన్నేశారు అనేది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు మనకి OIC అంటే ఏంటో తెలియాలన్నమాట. సో OIC అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. అంటే ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసికట్టుగా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశాయన్నమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది ఒకటి. సో ఇందులో చూడండి సుమారుగా 57 దేశాలు, 57 స్టేట్స్ అనేది మెంబర్షిప్గా ఉన్నాయన్నమాట. తరువాత
దీని యొక్క ఇంపార్టెన్స్లోకి వచ్చామంటే ఇది మన ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే ఇంటర్నేషనల్ కదా. సో ఇది ఇండియాకి సంబంధించింది కాదు, ఇంటర్నేషనల్ సంబంధించింది. అలాగే యూఎన్ తర్వాత అంటే ఏంటి, ఆఫ్టర్ యూఎన్ మనందరికీ తెలిసింది యూఎన్ అనేది అతిపెద్ద ఆర్గనైజేషన్. కానీ యూఎన్ తర్వాత, ఓకేనా, యూఎన్ తర్వాత సో చూడండి లార్జెస్ట్, ఓకేనా, సెకండ్ లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే అన్ని దేశాలు ఒకటి ఆర్గనైజేషన్గా ఫామ్ అవుతాయి కదా, అలా ఫామ్ అయిన ఆర్గనైజేషన్లో యూఎన్ అతిపెద్దది. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు కూడా 190+ కంట్రీస్ అనేది దాంట్లో మెంబర్షిప్ ఉన్నాయి. దాని తర్వాత సుమారుగా 57 కంట్రీస్తో మెంబర్షిప్తో ఉండే ఇంటర్నేషనల్ లెవెల్గా ఉంటున్న లార్జ్ ఆర్గనైజేషన్ ఇదే అన్నమాట. అలాగే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏంటి, ఇస్లామిక్ కోఆపరేషన్. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్, ఓకేనా, కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ అనమాట. సో ఇస్లాం పీపుల్స్కి ఒక కలెక్టివ్ వాయిస్గా నిలబడింది వరల్డ్ వైడ్గా ఇదే అనమాట. అంటే వారు ఎందుకోసం అంటేనన్నా ఈ ముస్లిం పీపుల్ ఇన్ ద వరల్డ్ ఉన్నారు కదా, ముస్లిం పాపులేషన్స్ అందరికీ కూడా సేఫ్ గార్డ్, వారిని కాపాడుకోవాలి, అలాగే ప్రొటెక్షన్ కూడా అందించాలి అనే దానికోసం ఈ ఆర్గనైజేషన్ అనేది ముఖ్యంగా అనేది వర్క్ చేస్తుంది. ఇది కూడా ఏంటంటేనన్నా ప్రపంచ శాంతి కోసమే, ఇంటర్నేషనల్, ఓకేనా, ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఇంటర్నేషనల్ పీస్ కోసం, ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం అండ్ హార్మనీ, అందరం కూడా సంతోషంగా మనశ్శాంతిగా ఉండాలనే దానికి వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. తరువాత ఏంటంటే సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇస్లామిక్ నేషన్స్తో ఇంతున్నా కానీ ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ మన ఇండియాలో ఉంది నాన్న. అయినా సరే ఇండియా ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ ఇట్. ఇండియా అనేది ఈ ఓఐసీలో నాట్ ఏ మెంబర్ అన్నమాట. దేనికి, ఓఐసీకి, ఓకేనా. సో ఓఐసీలో ఇండియా అనేది మెంబర్ కాదు. సో ఇది ఒక టర్మ్, ఇండియా మెంబర్ కాదు కాబట్టి మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఎలా ఫామ్ అయిందో తెలుసుకుందాం నాన్న. సో యాక్చువల్గా ఏంటంటే సో రబత్ అనే ప్లేస్లో ఒక మీటింగ్ జరుగుతుంది, ఓకేనా. రబత్లో ఏంటంటే మీటింగ్ జరుగుతుంది, అంటే సమ్మిట్ అన్నాం, ఓకేనా. మీటింగ్ అంటే సమ్మిట్, ఒక సమ్మిట్ అనేది జరుగుతుంది. ఆ సమ్మిట్లో ఏంటంటే కింగ్ ఆఫ్ మొరాకో మాట్లాడుతూ ఏమంటారంటే ఇస్లామిక్ దేశాలన్నీ ఉన్నాయి కదా, మనమంతా కూడా ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ చేసుకుందాము అని చెప్తే 1969లో అనమాట, 1969లో ఒక ఆర్గనైజేషన్గా దీన్ని ఫామ్ చేశారు. తర్వాత ఏంటంటే సో చూడండి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే జెడ్డా. సో జెడ్డా ఎక్కడుంది, సౌదీ అరేబియాలో ఉన్న జెడ్డాలోని దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది, ఓఐసి. ఇది సింపుల్ టర్మ్స్ ఎందుకనేది. సో ఇక్కడ కంటెంట్ చదివాము, దాని నుంచి రిలేటెడ్ కంటెంట్ అనేది మనము గుర్తుపెట్టుకున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ బ్యూటిఫుల్ కంటెంట్ ఆఫ్ ద డే. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏంటంటేనన్నా సో ఇది చాలా బ్రాడ్ ఆర్టికల్ అన్న, చాలా డీటెయిల్డ్గా సౌదీ అరేబియా క్వెస్ట్ ఫర్ స్ట్రాటజికల్ అటానమీ. సో ఈ ఆర్టికల్ని చాలా బ్రాడర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది జిఎస్ పేపర్ 2లో ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్ని, అలాగే సౌదీ అరేబియా యొక్క ఫారెన్ పాలసీ, సౌదీ అరేబియా ఎలాంటి ఫారెన్ పాలసీ తీసుకుంటున్నారు అనే దాని గురించి. ఇక్కడ ఏంటంటేనన్నా సింపుల్, ఇక్కడ చూడండి సౌదీ అరేబియా ఎక్కడుంది, ఇక్కడ ఉంది సౌదీ అరేబియా, ఇక్కడ మనందరికీ తెలిసిందే. ఈ మ్యాప్ ఫస్ట్ చూసుకోండి. ఇక్కడ సిరియాలో సమస్య ఏంటి, సిరియాలో ఏంటంటే ఈరాన్ ఫేవరబుల్ గవర్నమెంట్ ఉంది, అంటే షియా ఫేవరబుల్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ సౌదీ అరేబియా ఏం చేసిందంటే టర్కీ మిగతా దేశాలందరినీ కొలాబరేట్ చేసుకొని అతనికి వ్యతిరేకంగా అనేది పోరాటం కొనసాగిస్తుంది. సో ఇది ఒక సమస్య. తరువాత ఈ సౌదీ అరేబియాకి ఏమన్లో సమస్య ఏంటంటే ఇక్కడ హౌతీస్ ఉన్నారు. ఎవరిది, ఈ హౌతీస్ అనేవాళ్ళు మన యొక్క ఈరాన్ సపోర్టెడ్ కాబట్టి అక్కడ కూడా ఏంటంటే సౌదీ అరేబియా అనేది తిరుగుబాటు చేసింది. ఇవంతా కూడా అరేబియన్ రీజన్ అన్నింటిలో కూడా షియా సన్నీ ఒకటే కారణం, షియా సన్నీ కాన్ఫ్లిక్ట్, ఓకేనా. సన్నీస్ అనే వాళ్ళు ఏంటి సౌదీ అరేబియా, అలాగే షియా అంటే ఏంటి ఇరాన్. సో వీరిద్దరి మధ్య గొడవతోనే వీళ్ళంతా కూడా కాన్ఫ్లిక్ట్ అనేది పోతూనే ఉంది. కానీ ఇప్పుడు ఇలాంటి సమస్యలు వద్దనేసి ఫిక్స్ అయ్యారు, ఓకేనా. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు చూడండి సిరియాలో ఏంటంటే ఏం జరిగింది, సౌదీ అరేబియా హోల్డింగ్ టాక్స్ ఇన్ సిరియా విత్ రష్యా మీడియేషన్. అంటే ఇప్పుడు అసద్ అనే వ్యక్తి ఉంటాడు. సో అతని యొక్క గవర్నమెంట్ అక్కడ రన్ అవుతుంది. రష్యా సపోర్ట్తో ఏంటంటే మాటలు, డిస్కషన్స్, ఓకేనా, వాళ్ళు ఒక మీడియేషన్స్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి సౌదీ అరేబియా ఏంటంటే ఈరాన్కి సౌదీ అరేబియా మధ్య మళ్ళీ ఫ్రెండ్షిప్ టై అనేది ఏర్పరచుకోవాలి అనేది చైనా అనేది మీడియేషన్ చేస్తుంది ఇక్కడ.
తర్వాత ఇక్కడ చూసుకున్నారంటే సౌదీ ఓమనీ డెలిగేషన్ అంటే సౌదీ అరేబియా మరి ఓమాన్ గవర్నమెంట్ ఇద్దరు కలుసుకొని ఇక్కడ ఏమన్లో ఉంటున్న తిరుగుబాటుదారులు ఎవరంటే సో అక్కడున్న హౌతీ రిబల్స్ అంటారు. సో హౌతీ రిబల్స్ డిస్కషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మొత్తానికి మనకేం అర్థమవుతుంది, ఇక్కడ మెల్లమెల్లగా ఏంటంటే అందరితో కూడా సంధి కుదుర్చుకొని అక్కడ అరేబియాలో మళ్ళీ మనం పీస్ తేవాలి అనేది ఇప్పుడుంటున్న సో కాల్డ్ వీరి యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇందులో ఏంటంటేనన్నా వారు సౌదీ అరేబియా అనేది తెలివిగా పవర్ బ్యాలెన్స్ అనేది చేస్తుంది ప్రపంచ దేశాలతో. అందులో రష్యాతో ఎలా యాక్చువల్గా ఏంటంటే రష్యాకి ఈ యొక్క సౌదీ అరేబియాకి ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడిందంటే ఒపెక్, ఓకేనా. సో ఇక్కడ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ అంతా ఒకటయ్యి ఆయిల్ ప్రొడక్షన్ కాస్ట్, ఓకేనా, ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే కాస్ట్ని తగ్గించుకోవాలనేసి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ యూఎస్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అంతా కూడా రష్యా మీద శాంక్షన్స్ వేయమంటారనమాట. సో వారితో శాంక్షన్స్ అనేది వేసి అంతా ఫ్రెండ్షిప్ అనేది కట్ చేయమంటారు. కానీ సౌదీ అరేబియా ఏం చేస్తుంది, సో రష్యాతో ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో వాళ్ళకి ఫేవరబుల్, ఎందుకంటే రెండు దేశాలకు కూడా ఆయిల్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత యూఎస్తో సౌదీ అరేబియా ఎలా ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేసుకుంటుందంటే ఇప్పటికీ కూడా సౌదీ అరేబియాకి లార్జెస్ట్ ఆర్మ్స్ డీలర్, ఓకేనా, లార్జెస్ట్ ఆర్మ్స్ అంటే అత్యధికమైన ఆర్మ్స్ సప్లై చేసేది యూఎస్ఏ అనమాట. సో అందుకనే వారితో ఇంకా కొద్దిగా ఒక $35 బిలియన్ డీల్. సో మనీతో రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటి వారి సంబంధం అనేది డిస్టర్బ్ కాదు. సో అక్కడ బ్యాలెన్స్ చేసుకున్నారు. తర్వాత ఏంటంటే ఇస్రాయేల్తో ఈ పాలస్తీన్ సమస్య మీద కూడా వారు ఏంటంటే డిస్కషన్ చేయడానికి అనేది నిర్ణయించుకున్నారు. తర్వాత సౌదీ అరేబియా చైనాతో ఏంటంటే చైనా ఇప్పుడు రైజింగ్ పవర్ కదా, వారితో కూడా సంధి కుదుర్చుకోవాలి. అందుకోసం ఏంటంటే ట్రేడ్ అండ్ డిఫెన్స్ వాళ్ళతో వ్యాపార రీత్యా ఒక మంచి సత్సంబంధం అనేది పెట్టుకున్నారు. సో మొత్తానికి ఏంటంటే అలాగే ఈరాన్తో ఫ్రెండ్షిప్ చేయడానికి, ఈరాన్తో డీల్ కుదర్చడానికి చైనాతో వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే చైనా క్లోజ్గా ఈరాన్ ఉంటుంది కాబట్టి ఈరాన్ చైనా డీలింగ్ బాగోతుంది. సో చైనా డీల్ చేసిందంటే సమస్య సాల్వ్ అవుతుంది అనేది ఈ యొక్క సౌదీ అరేబియా యొక్క థాట్. ఇది సో కాల్డ్ సౌదీ అరేబియా యొక్క కొత్త ఫారిన్ పాలసీ. ఇంతకుముందు ఇలాంటి ఒక ఫారిన్ పాలసీ అనేది చేయలేదు. చాలా వరకు ఈ గొడవలకంతా కారణం ఏమంటే సౌదీ అరేబియా, యూఎస్ఏ. కానీ ఇప్పుడేంటి రష్యా, చైనా అటువైపు కన్ను వేసి సో మెల్లమెల్లగా ఏంటంటే వీళ్ళంతా కూడా ఫ్రెండ్షిప్ చేసుకునేసి ఇక్కడ సమస్యను అనేది సాల్వ్ చేసుకోవడం అనేది సౌదీ అరేబియా ఆలోచిస్తుంది. మొత్తానికి ఏంటంటే ఈ యొక్క అరబ్ రీజియన్స్లో ప్రశాంతతను తీసుకురావాలి అనేది మన సౌదీ అరేబియా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో అంటే ఇంతకుముందున్న ట్రెడిషన్ ఫారిన్ పాలసీ అంతా పక్కన పెట్టి ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్ని తగ్గించడంలో ఉన్నారు. సో అందుకే సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటేనన్నా వెస్ట్ ఏషియన్ రీజియన్. సో వెస్ట్ ఏషియన్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో ఈ వెస్ట్ ఏషియన్ రీజియన్లో పీస్ అనేది నెలకొల్పాలి, ఓకేనా, పీస్ అనేది నిలబెట్టాలి. సో ప్రశాంతతను తేవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఏంటంటే దిగొచ్చి డిస్కషన్స్కి వస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క ప్రాంతంలో కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, అసలు సిరియాలో కాన్ఫ్లిక్ట్ ఏంటి, సిరియాలో పరిపాలించేవారు ఎవరంటేనన్నా బషర్ అల్ అసాద్. ఎవరతను? బషర్ అల్ అసాద్. సో బషర్ అల్ అసాద్ అనే అతను ఏంటంటే హీఈస్ ఫ్రమ్ ఈరాన్ సపోర్ట్. సో అతనికి ఏంటంటే ఈరాన్ సపోర్ట్ చేసేవాడే అతను, ఓకేనా. తర్వాత ఏంటంటే ఈ సిరియాలో గొడవ ఎలా మన సౌదీ అరేబియా ఇన్వాల్వ్ అవుతుందంటే సో గల్ఫ్ అలైస్తో, ఓకేనా. సో ఇదేంటి ఇరాన్ గల్ఫ్ అలైస్. తర్వాత ఏంటి ఇక టర్కీలో ఉండే కుర్ద్ అంటారు కొందరు తిరుగుబాటుదారులు, ఓకేనా. టర్కీలో ఏంటంటే తిరుగుబాటుదారులు. సో వారు ఉంటారు చూసారా, టర్కీ రిబల్స్. సో వాళ్ళందరినీ సపోర్ట్ చేసుకొని సౌదీ అరేబియా అనేది ఈ యొక్క బషర్ అల్ అసాద్కి వ్యతిరేకంగా అనేది పోరాటాలు అనేది స్టార్ట్ చేసి ఇది కంటిన్యూస్ సమస్యగానే మారిపోతుంది. తర్వాత ఏమన్లో ఉంటున్న సమస్యలు ఏంటి, ఏమన్ దేశం అంటే ఇక్కడ చూసారా ఏమన్లో సమస్యలు ఏంటంటే ఒకవైపు ఏంటంటే హౌతీ రిబల్స్. సో ఈ హౌతీ రిబల్స్ ఎవరికి చెందినో దీని గురించి నేను ఆల్రెడీ ఆర్టికల్ మేక్ చేశాను. సో ఇది ఓవరాల్ ఆర్టికల్. హౌతీ రిబల్స్ అనేది ఇరాన్కి చెందిన వాళ్ళు. ఈ ఇరాన్కి చెందిన హౌతీ రిబల్స్తో ఏంటంటే వీరు ఏంటంటే సనా అనేది ఏంటంటే క్యాపిటల్ ఆఫ్ యెమెన్. సో దాన్ని వీరు కబ్జా చేసి పెట్టుకుంటారనమాట. సో వీరంతా ఏంటి ఇరాన్ బ్యాక్డ్ అంటే ఇరాన్ సపోర్టెడ్ మరియు షియా వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే సౌదీ అరేబియా వచ్చేసి సపోర్టెడ్ గవర్నమెంట్, సౌదీ అరేబియాని సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్ అనేది ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ. సో ఇప్పుడు మొత్తానికి ఏంటంటే యెమెన్లో జరిగే గొడవ ఏంటి, తర్వాత సిరియాలో జరిగే గొడవ ఏంటో అర్థమైంది, ఓకేనా. తర్వాత ఇంకా ఈ ప్రాంతంలో ఏంటంటే ఖత్తర్లో కూడా, ఓకేనా, ఖత్తర్తో కూడా ఏంటంటే కొన్ని ఇష్యూస్ వచ్చింది. ఏంటంటే సౌదీస్ వచ్చేసి ఖత్తర్ని డిమాండ్ చేశారు. ఏం చేశారు, సౌదీస్ డిమాండ్ చేసింది ఏంటంటే సో ఈ ఖత్తర్ వచ్చేసి ఏంటంటే సో ఇట్ షుడ్ కట్ ఇట్స్ టై. ఖత్తర్ గవర్నమెంట్ అనేది ఈరాన్తో మంచి టై అంటే ఫ్రెండ్షిప్లో ఉంది. సో ఆ యొక్క ఫ్రెండ్షిప్ అనేది, ఓకేనా, ఫ్రెండ్షిప్ అనేది ఖచ్చితంగా ఏంటంటే
కట్ ఇట్స్ టై విత్ ఇరాన్. సో ఈరాన్తో ఉన్న ఫ్రెండ్షిప్ని కట్ చేసుకోమని చెప్తారు. సో లేదంటే మీరు కట్ చేసుకోకపోతే మేమంతా కూడా బ్లాకేట్ చేస్తాము, అంటే ఆ ప్రాంతాన్నంతా కూడా లాక్ చేస్తామని చెప్తారు. ఇలా మల్టిపుల్ సమస్యలు మళ్ళీ 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 వస్తూనే ఉన్నాయి. అందుకనే రీసెంట్గా ఒక స్టేట్మెంట్ వచ్చింది వీళ్ళ యొక్క పాలసీ చేంజ్లో March 2023లో. ఏంది స్టేట్మెంటు? ఇరాన్ అండ్ సౌదీ అరేబియా, ఇరాన్ ఒకవైపు, సౌదీ అరేబియా ఒకవైపు, ఓకేనా, సౌదీ అరేబియా ఒకవైపు, మేమిద్దరం కూడా సంధి కుదుర్చుకుంటాం. వీళ్ళిద్దరూ కూడా ఏంటి మీడియేట్ చేస్తున్నారు. ఎవరు మీడియేట్ చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య? చైనా మీడియేట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే మళ్ళీ వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా ఆ ఫ్రెండ్షిప్ చూసే విధంగా అలాగే ఏంటంటే టాక్స్ పోతున్నాయి కదా. సో ఆ టాక్స్తో ఏంటంటే సో కాల్డ్ సౌదీ అరేబియా ఏం చెప్తుందంటే రాబోయేది నెక్స్ట్ ఏంటి అరబ్ లీగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఏంటది? అరబ్ లీగ్ మీటింగ్ అనేది జరగబోతుంది. అరబ్ లీగ్ మీటింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈ మీటింగ్ అనేది రానున్న మే 2023. ఇందులో పెద్ద చెయ్యి ఎవరంటే మన సౌదీ అరేబియా. ఎక్కడ జరగబోతుంది ఇది? సౌదీ అరేబియాలో జరగబోతుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని టాక్స్, అంటే ఇక్కడ సంధి కుదర్చడానికి రష్యా మాట్లాడుతున్నారు సిరియాతో. ఏం చెప్తున్నారు అంటే ఈ అరబ్ లీగ్లో సిరియాకి మెంబర్షిప్ ఇస్తాము, సిరియా మెంబర్షిప్ అనేది మళ్ళీ ఇస్తాం, రీఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఏంటి? ఒకవేళ మెంబర్షిప్ ఇచ్చారంటే ఇది ఇంకొక పాజిటివ్ ఏంటి, ఈ ఒకవేళ సిరియాకి మెంబర్షిప్ అనేది ఇంతకుముందు మెంబర్షిప్ అనేది పోయింది, మళ్ళీ కానీ మెంబర్షిప్ ఇచ్చారే అంటే సో నెక్స్ట్ ఏమవుతుందంటే దిస్ విల్ బీ ఏ గ్రేటర్ ఇనిషియేటివ్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఫ్రెండ్షిప్ అనేది మెరుగుపడడానికి అనే అవకాశం అనేది ఉంది. సరే సార్, ఇంత మార్పులు, ఇంత ఫ్రెండ్షిప్, ఇంత పెను మార్పు ఎలా సార్ వచ్చింది అంటే అక్కడ మెయిన్ కారణం ఏమంటేనన్నా సో కాల్డ్ సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్సెస్ సో ప్రస్తుతానికి సౌదీ అరేబియా యొక్క కొత్త క్రౌన్ ప్రిన్సెస్, ఓకేనా. సో ఈ పాలసీస్ అంతా కూడా క్రౌన్ ప్రిన్స్ అయిన, సో అక్కడున్న క్రౌన్ ప్రిన్స్ అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్, ఓకేనా, మొహమ్మద్ బిన్ సల్మాన్. సో అతని యొక్క ఐడియాలజీస్తో, అతని యొక్క తెలివితో ప్రపంచ శాంతిని మనం తేవాలనే దానికోసం అక్కడున్న ఫారిన్ పాలసీ, అంటే సౌదీ అరేబియా యొక్క ఫారిన్ పాలసీలో మార్పులు తెస్తున్నారు. ముందున్న ఫారిన్ పాలసీ లేదు. ఇప్పుడు గొడవలాపి అంతా కూడా పనులు చేసుకుంటాం హ్యాపీగా. ఏంటి? మ్యూచువల్ కో ఎగ్జిస్టెన్స్. ఏంటది ఫారిన్ పాలసీ? మ్యూచువల్ కో ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? అందరం కలిసి మెలిసి అంటే సో మనస్పర్ధాలు ఉంటాయి, ఓకేనా. సో అయినా సరే మన ఇద్దరం కూడా కలిసిమెలిసి ఉండాలి. సో మనమంతా కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అగ్రెసివ్నెస్, కోపాలు ఉండకూడదు. మన మధ్య డిప్లొమసీ ఉండాలి, ఓకేనా, డిప్లొమసీ ఉండాలి. సో అప్పుడే మన దేశాలంతా కూడా చాలా గ్రో అవ్వగలదు అనేది వారు చూస్తున్నారు. సో ఇక్కడ రిలీజియన్స్ అన్నీ అనే కాన్ఫ్లిక్ట్ కాకుండా అవన్నీ కాస్త పక్కన పెట్టి మనము ఒక ఫ్రెండ్షిప్ అనేది కుదురుస్తాము అనేది ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్లో భాగంగానే రష్యాతో ఫ్రెండ్షిప్, యూఎస్తో ఫ్రెండ్షిప్, చైనాతో ఫ్రెండ్షిప్, ఈ 3 దేశాలతో కూడా ఏంటంటే సత్సంబంధం అనేది ఏర్పరచుకుంటూనే కొనసాగుతూ ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే దిస్ షోస్ ఎ ఫేవరబుల్ చేంజ్ ఇన్ ద అరబ్ దేశాల్లో ఏంటంటే ముందున్న పరిస్థితి అనేది ఇప్పుడు తేరుకోవడానికి, బాగుపడడానికనే అవకాశం ఉంది. సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ కన్సర్న్స్ అంతా కూడా మారేదానికి అవకాశం ఉందనేది వీరు చెప్తున్నారు. సో అలాగే ఇద్దరి మధ్య ఛాలెంజెస్ తగ్గిపోయిందా, రైవల్రీ తగ్గిపోయిందంటే లేదు. కానీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే సో డీఎస్కలేషన్ అంటే ఏంటి? ముందు గొడవలంతా కూడా రైజ్ అయిపోయింది. సో ఇప్పుడు తెలివిగా ఏంటంటే మనమంతా మాట్లాడుకొని మనమంతా కూడా కొద్దిగా ఏంటంటే ఆర్మడ్ స్ట్రగల్ తగ్గించుకుందాం అనేది అంటున్నారు. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొత్త పర్సన్ మొహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క ఆలోచన విధానం గొప్పగా ఉంది, ఇవన్నీ ఉన్నాయి, అందుకనే వీరు మారారు అనేది ఒక స్టేట్మెంట్. కాదు, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ ఆఫ్ సౌదీ అంటున్నారు. ఏంటని? ఫెయిల్యూర్ ఆఫ్ సౌదీ అరేబియా అంటున్నారు. ఏంటి సార్ ఫెయిల్యూర్ ఆఫ్ సౌదీ అరేబియా ఎందుకు సార్ అంటే సో ఇక్కడ ఇంకొక ట్రెండ్ ఆఫ్ ఐడియాలజీ ఏంటంటే ఇలా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తామంటే మనం ఎలాగైనా కానీ ఎదుటి వ్యక్తిని అణిచివేయాలని చూస్తాం. మన ఆలోచనతోనో, మాటలతోనో, చేష్టలతోనో అణిచివేయాలని చూస్తాం. ఒకవేళ అతను అణిచివేయలేకపోయాం, చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, మనకు ధీటుగా ఇస్తాడు, మనకన్నా పవర్ఫుల్ అంటే ఏం చేస్తాము? సంధి కుదుర్చుకుంటాం. సో అదే వీళ్ళు చెప్తున్నారు. సో అంటే ఓకేనా, ఏమంటున్నానంటే ఫెయిల్యూర్ ఆఫ్ సౌదీ అరేబియా ప్లాన్స్. ఎందుకంటే సౌదీ అరేబియా యొక్క ప్లాన్స్ ఏం ఫెయిల్ అయిందంటే ఇప్పుడు చూడండి. సో యాక్చువల్గా సిరియాలో సివిల్ వార్ స్టార్ట్ అయింది, ఓకేనా. సిరియాలో సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది, ఓకేనా. ఓకేనా. సో అయినా సరే
అక్కడ సిరియా యొక్క ప్రెసిడెంట్ ఎవరు, సిరియా యొక్క సివిల్ వార్కి వచ్చేసి ప్రెసిడెంట్ ఎవరున్నా అంటే బషర్ అల్ అసాద్. ఓకేనా, బషర్ అల్ అసాద్. సో ఈ బషర్ అల్ అసాద్కి ఏంటంటే ముందు నుంచే ఏంటంటే రష్యా నుంచి సపోర్ట్ ఉంది, చైనా నుంచి సపోర్ట్ ఉంది. సో ఈ సివిల్ వార్లో విన్నర్ ఎవరంటే బషర్ అల్ అసాద్. సో అంటే ఈ సివిల్ వార్ని స్టార్ట్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే సౌదీ అరేబియా ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా. కానీ బషర్ అల్ అసాద్కి ఎవరి సపోర్ట్ ఉంది, రష్యా చైనా సపోర్ట్ ఉంది. అలాగే సివిల్ వార్లో అతనే గెలిచాడనమాట. అంటే అక్కడ సౌదీ అరేబియాకి సెట్ బ్యాకే కదా, సౌదీ అరేబియాకి మాత్రం కాదు యూఎస్కి కూడా సెట్ బ్యాకే. ఓకేనా, తర్వాత సరే ఏమన్ విషయంలో తీసుకున్నాను అనుకోండి. ఏమన్లో ఏంటి వాళ్ళ క్యాపిటల్ ఏంటి, ఏమన్ యొక్క క్యాపిటల్ అనేది ఎవరి చేతిలో ఉంది, సనా అనేది సో కాల్డ్ హౌతీస్. సో ఈ హౌతీస్ని వీళ్ళు ఎలిమినేట్ చేయగలిగారా, హౌతీస్ చేతిలో ఉంది. ఈ వాళ్ళని ఎలిమినేట్ చేయగలిగారా అంటే లేదు. హౌతీస్ ఏంటి విచ్చలవిడి దాడులు, డ్రోన్ అటాక్స్ చేస్తున్నారు. ఓకేనా, హౌతీస్ అనేవారు డ్రోన్ అటాక్స్ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే షార్ట్ రేంజ్ మిసైల్స్, ఓకేనా, షార్ట్ రేంజ్ మిసైల్స్ అటాక్ చేస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళు తగ్గేదే లేదంటున్నారు ఎవరు, హౌతీ రెబలియన్స్ అనేవాళ్ళు. ఇంకా మిసైల్ అటాక్స్, డ్రోన్ అటాక్స్ ఇలా కొత్త రకాల అటాక్స్ చేస్తున్నారే. కానీ అక్కడ ఇది ఇంకా థ్రెట్గా మారుతుంది. ఎవరికి థ్రెట్, దిస్ ఈస్ ఎ థ్రెట్ టు సౌదీ. ఎప్పుడైనా కానీ సౌదీ అరేబియాలో వీరు ఏదన్నా కానీ ఇలాంటి వార్ అనేది మళ్ళీ సృష్టించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఏంటి సౌదీ అనేది సక్సెస్ కాలేదన్నమాట. తర్వాత ఏంటంటే ఇంకొక కారణం ఏంటంటే యూఎస్, ఓకేనా, యూఎస్ యొక్క సెట్ బ్యాక్. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే యూఎస్ వచ్చేసి రెడ్యూస్డ్ ఇట్స్ ప్రియారిటీ. యూఎస్ వచ్చేసి వారి యొక్క ప్రియారిటీ ఆన్ వెస్ట్ ఏషియా. సో మెల్లమెల్లగా యూఎస్ ఏం చేసింది, ఐఎస్ఐఎస్ని గొడవలు పడింది, చాలే స్వామి ఇంటికి వెళ్దాం అనేసి రిటర్న్ వెళ్ళిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ గొడవలు చాలే స్వామి తాలిబాన్ తప్పించుకొని వెళ్ళిపోయింది. సో ఏమన్ విషయంలో కూడా సెట్ బ్యాక్ అయింది. మొత్తానికి ఏంటంటే ఎంతైనా సౌదీకి క్లోజెస్ట్ పార్ట్నర్ యూఎస్ అయినా సరే వారి యొక్క ప్రియారిటీ వెస్ట్ ఏషియా నుంచి మారిపోయింది. ఇప్పుడు ఈ యొక్క యూఎస్ ప్రియారిటీస్ అంతా ఎక్కడ వేరే దేశాల మీద వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారే. కానీ వాళ్ళ ప్రియారిటీ అనేది తగ్గిపోతూ వస్తుందనేది ఇక్కడ వాస్తవం. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మనకు అర్థమైంది అంటే ఈ పరిస్థితి అనేది చేజాటిపోతుంది. ఇలాగే కంటిన్యూ అయితే సౌదీ అరేబియాకి ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ గాడ్ ఫాదర్ అవ్వాలంటే ఏంటి, ఇక మనము అణిచివేయలేకపోతే ఏంటి, అనుకోగా వాళ్ళతో ఏంటి సంధి కుదుర్చుకోవాలనేది అక్కడ ఒక విషయం. సో అలాగే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే వీరు అటానమీ యాక్ట్ చేయాలి. సో అంటే వీరు ఎంతకాలం అనేది యూఎస్ వెస్ట్ కంట్రీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు. సో ఇప్పుడు రష్యా చైనా లాంటి ఎమర్జింగ్ పవర్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి. వాళ్ళు సొంతంగా వాళ్ళకంటూ పాలసీ క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళకి సొంతంగా అనేది మిలిటరీ ప్రెసెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకొని అంటే సౌదీ అరేబియా కొత్త ఫారిన్ పాలసీ తెచ్చింది. చాలా బ్రీఫ్, చాలా సింపుల్. రాస్తే ఒక 10 పేజీలకు రాయొచ్చు. కానీ మనం అర్థం చేసుకున్నామంటే చాలా సింపుల్. ఎందుకంటే ఇది మాటకారితనం. ఒక టీ షాప్లో కూర్చుంటే అరే సౌదీ అరేబియా ఏం ఆలోచిస్తుందిరా అని మనం మాట్లాడతాం చూసారా, అలాంటి మాటల ద్వారా నేర్చుకునే సబ్జెక్ట్ ఇది. ఓకేనా, దిస్ ఇస్ వాట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయిన్స్ లెవెల్ ఆర్టికల్ అన్న. ఓకే స్టూడెంట్స్, సో ఈ టాపిక్ అనేది జిఎస్ పేపర్ 2లోనే పాలిటీలోనే మీకు వస్తున్న ఆర్టికల్. సో 17th లోక్సభ అనేది ఇప్పుడు ఉంటున్న లోక్సభ అంటే 17th లోక్సభ అనేది గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 1952 నుంచి ఇప్పటిదాకా తీసుకుందామంటే మన లోక్సభ ఫంక్షనింగ్ డేస్లో ఈ సంవత్సరమే లీస్ట్గా అవుతుందని చెప్తున్నారు. అంటే లాస్ట్ టైం లీస్ట్ అని చెప్పానన్న 16 బీజేపీ ఎన్నుకోబడిన తర్వాత. సో ఇది ఏంటంటేనన్నా ఇదంతా కూడా స్టాటిస్టికల్ స్టడీ. ఓకేనా, పార్లమెంటరీ స్టాటిస్టికల్ స్టడీ అంటాము. పార్లమెంట్లో జరిగిన డెమోక్రసీ ఎలా ఫంక్షన్ అవుతుంది ఏంటి అనే దాని గురించి తెలుసుకునే ఒక విధానం అనమాట. సో ఇక్కడ క్లియర్గా చెప్తా చూడండి. 16th లోక్సభ అనేది సో మన మోడీ గారు ఎన్నుకోబడ్డారు కదా. సో మోడీ గారు ఎన్నుకోబడ్డారు 2014 కాలానికి. అది 16వ లోక్సభ. ఇప్పుడు ఏంటంటే రెండవసారి 17th లోక్సభ అని అంటున్నాం. సో ఓకేనా, సో ఇక్కడ మన డౌట్ ఏంటంటేనన్నా క్లియర్గా మనకి డిస్కస్ చేసే విషయం ఏంటంటే 16th లోక్సభలో టోటల్, ఓకేనా, 16th లోక్సభలో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ సిట్టింగ్ డేస్. ఓకేనా, సో ఎందుకు సార్ దీని గురించి చదవాలంటే మన లోక్సభ అనేది డెమోక్రసీ నాన్న. సో ప్రజలు ఎన్నుకోబడిన వారు అక్కడ పోయి ఎంతకాలం కూర్చొని మన సమాజం గురించి దేశం గురించి ఎలాంటి నిర్ణయాలు తీస్తున్నారనేది డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఆఫ్ లోక్సభ మీద ఉంటుంది. సో ఏంటంటే సిట్టింగ్ డేస్ విషయానికి తీసుకున్నామంటే వెరీ 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 లెస్ 331 డేస్ మాత్రమే సిట్టింగ్ చేసుకున్నారు. ఎప్పుడు 16th లోక్సభలో జరిగింది ఇది. ఏంటి అది అన్ని లోక్సభ అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫుల్ టర్మ్ లోక్సభ అంటారు.
అంటే కొన్నిసార్లు ఒక గవర్నమెంట్ ఎన్నుకోబడిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు కానీ డిస్కంటిన్యూ అయిపోయారంటే వాళ్ళు ఫుల్ టర్మ్ అంటే 5 సంవత్సరాల కాలాన్ని పరిపాలించలేదు అని. సో అలాంటప్పుడు మనం ఎక్సంప్షన్ ఇవ్వచ్చు. అలాంటప్పుడు ఏంటి ఎక్సంప్షన్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఫుల్ లోక్సభ ఉన్న దాంట్లో ఏంటంటే మన ఫంక్షనింగ్ అనేది తగ్గిపోయింది. 16th లోక్సభలో ఓన్లీ 331 days సిట్టింగ్ ఉంది. మరి 17th లోక్సభలో ఇంకా తక్కువ అనమాట. 17th లోక్సభలో సిట్టింగ్ అనేది ఇప్పుడు ఇంకా మనకు 1 year ఉంది నాన్న. నెక్స్ట్ ఎలక్షన్ రావడానికి 1 year ఉంది. కానీ 1 year ఉండగా కూడా ఇప్పుడు ఏప్రిల్ 2023ని కంపేర్ చేసుకున్నామంటే ప్రస్తుతానికి 230 days మాత్రమే సిట్టింగ్ జరుగుతుంది. ఓకేనా, 230 days మాత్రమే ఉంది. అంటే ఏంటి, చాలా చాలా లీస్ట్. సో ఇక్కడ యావరేజ్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్ డేస్ అనేది అన్నిటికన్నా కానీ ఇక్కడ ఏంటంటే చాలా 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 తక్కువగా అనేది కన్సిడర్ చేస్తున్నాం. అంటే 17th లోక్సభలో యావరేజ్ సిట్టింగ్ డేస్, ఓకేనా, యావరేజ్ సిట్టింగ్ డేస్ అనేది వెరీ 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 లెస్ అనమాట. యావరేజ్ సిట్టింగ్ డేస్ అనేది ఏంటంటే సంవత్సరానికి ఓన్లీ ప్రజల గురించి 58 రోజులు మాత్రమే, 58 days మాత్రమే వాళ్ళు సో అలా లోక్సభలో కూర్చొని డిస్కస్ చేస్తున్నారన్నమాట. సో అంటే ఫుల్ సిట్టింగ్ డేస్లో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చాలా తక్కువగా అనేది చెప్తున్నారు. సో ఎందుకు సార్ ఇంత తక్కువ అంటే యాక్చువల్గా ఏంటంటే మనం 4th లోక్సభ, 6th లోక్సభ, అలాగే 9th లోక్సభ అండ్ 11th and 12th లోక్సభ అని ఇగ్నోర్ చేసేయాలి. వీటిని ఇగ్నోర్ చేయాలి. ఎందుకు ఇగ్నోర్ చేయాలంటే ఇక్కడెక్కడా కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఫుల్ లోక్సభ సిట్టింగ్ అనేది ఫుల్ లోక్సభ జరగడం అనేది జరగలేదు. అందువల్ల వీ కెన్ ఇగ్నోర్ దట్. బట్ ఇక్కడ ఒక్కొక్క చార్టు మనం చదవాలా, ఆ ఒక్కొక్క చార్ట్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో ఇదంతా కూడా చార్ట్ ప్రిపరేషన్ కాబట్టి నోట్స్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. సో చార్ట్ 1 ఏంటంటేనన్నా 17th లోక్సభలో నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేది చూపిస్తుంది ఆన్ గోయింగ్ టర్మ్లో. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు చార్ట్ 1లోకి వస్తాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లోక్సభలో 600, సో అంటే 5 years పరిపాలనలో 677 రోజులు మన ప్రజల కోసం వాళ్ళంతా కూడా కూర్చొని డిస్కస్ చేసి ఏంటంటే చేశారు. సో దట్ ఈస్ గుడ్ థింగ్. తర్వాత అంతా కూడా ఓకే. అందులో 4th, 8th, 12th ఇవన్నీ కొన్ని ఇగ్నోర్ చేయాలని చెప్పానా. సో ఇవన్నీ ఏంటి ఫుల్ టర్మ్ లోక్సభలు కావు. అంటే పూర్తిగా లోక్సభ అంటే ఆ గవర్నమెంట్ అనేది 5 సంవత్సరాలు పరిపాలించలేదన్నమాట. సో అందులో వాటిని పక్కన పెడతాం. కానీ ఫుల్గా పరిపాలించడం కాలంతో పాటు ఎలా అయిపోతుంది, లోక్సభ యొక్క ఫంక్షనింగ్ అనేది లీస్ట్ అయిపోతుంది. అందులో ఈసారి లోక్సభ యొక్క ఫంక్షనింగ్ లీస్ట్ అంటే ఏంటి, డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్ అనేది మనం మైండ్లో తెచ్చుకోవాలి. సో అదే వారు చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఆన్ గోయింగ్ లోక్సభలో ఏంటంటే 17th లోక్సభలో ఏంటంటే సిట్టింగ్ అనేది చాలా 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 తక్కువగా ఉంది. లేటెస్ట్ బడ్జెట్ సెషన్ తీసుకున్నారనుకోండి ఇంకా ఇంకా తక్కువైపోయిన అన్నారు. అంటే యావరేజ్గా మన లోక్సభ ఫంక్షనింగ్ యావరేజ్గా సగటుగా లోక్సభ బడ్జెట్ సెషన్ ఫంక్షనింగ్ అయ్యే దాంట్లో 33 మాత్రమే షెడ్యూల్ టైం కంటే పనిచేసింది. అంటే 33% మాత్రమే పనిచేసింది అనమాట. అంటే 100% పనిచేయాల్సిన చోట 33% మాత్రమే పనిచేస్తుంది అనేది ఒక బాధాకరం. తర్వాత రాజ్యసభ విషయంలో 24% మాత్రమే పనిచేసింది అనమాట. సో ఇక్కడ ఏంటంటేనన్నా సో ఇది వారు చెప్తున్న డేటా. సో అక్కడ ఏంటంటే వర్క్ ఎఫిషియన్సీ అనేది షెడ్యూల్ టైం కన్నా కానీ తక్కువగా ఉంది. తర్వాత చార్ట్ 2 అనేది ఫంక్షనింగ్ టైం పర్సంటేజ్ ఆఫ్ షెడ్యూల్డ్, ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క సెషన్స్ ఉన్నాయి చూసారా, ఈ బడ్జెట్ సెషన్ అంటే ఇప్పుడుంటున్న ప్రస్తుతం ఉంది చూసారా, ప్రెసెంట్ డే గవర్నమెంట్ అనేది 2019లో ఫామ్ అయింది, 2023 వరకు ఉంది. సో ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్ బడ్జెట్ సెషన్స్ 2019లో వాళ్ళు ఫామ్ అయిన కొత్తల్లో ఏంటంటే లోక్సభ, రాజ్యసభ సెషన్స్ అనేది ఎంత మాత్రం ఫంక్షనింగ్ అవుతుందని నేను చూస్తున్నాను. సో పర్లేదు. సో 2019లో ఒక రకంగా పర్లేదు. రాను ఏంటంటే ఈ యొక్క లోక్సభ అండ్ రాజ్యసభ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది కూడా తగ్గిపోయింది. సో ఎంత మాత్రం ఫంక్షన్ చేస్తుంది, 100% ఉంటే 100% కూడా ఫంక్షనింగ్ లేదు. సో అంటే ఏంటి, 100% యావరేజ్గా ఫంక్షన్ అవ్వాల్సింది మనము వెరీ 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 లెస్ 30% మాత్రమే ఫంక్షనింగ్ అని. ఇంకా లోక్సభ కంటే కూడా రాజ్యసభ యొక్క ఫంక్షనింగ్ అనేది చాలా తక్కువగా ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆరంభ దశలో పర్లేదు, కానీ ఇంకా వెళ్ళగా ఏంటంటే వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ క్యాపబిలిటీ లాస్ట్ 3 బడ్జెట్ సెషన్స్లో తీసుకున్నారు అంటే ఇంకా వీక్ ఫంక్షనింగ్ ఉందనేది చెప్తున్నారు. ఎందుకంటే నాన్న బడ్జెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మన గవర్నమెంట్ అనేది మన ఇండియా యొక్క మెయిన్ ఫంక్షనింగ్ గురించి అన్నిటి గురించి డిస్కస్ చేయాలి. కానీ అది తక్కువ సమయం పనిచేసింది అంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించేవారు లేకుండా పోవడం అనేది మీకు అర్థం. తర్వాత తీసుకున్నారు అంటే ఇక్కడ చూడండి, 150 బిల్లులు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు లోక్సభలో. అందులో 131 బిల్లులు పాస్ అయిపోయినాయి. అంటే ఏంటి, ఈజీగా త్వరగా ఒక బిల్లు పాస్ అయిపోతుందంటే కూడా తప్పు నాన్న. ఎందుకంటే ఇక్కడ డెమోక్రసీలో ప్రశ్నించే వాళ్ళు ఉండాలా, స్క్రూటినీ చేసే వాళ్ళు ఉండాలా, కానీ అవి లేకుండా పోతుందనేది ఇక్కడ వాస్తవంగా అనేది చెప్తున్నారన్నమాట. తర్వాత చార్ట్ 3లో ఏంటంటే నెంబర్ ఆఫ్ బిల్స్
పాస్డ్ ఇన్ ఈచ్ లోక్సభ, ఒక్కొక్క లోక్సభలో ఎన్ని బిల్స్ పాస్ చేశారు. సో ఇందులో కూడా తీసుకున్నారంటే మన ఈ ప్రెసెంట్ డే సిచ్యువేషన్లో తీసుకున్నారు అంటే యావరేజ్ కంటే కూడా వీఆర్ హ్యావింగ్ ఓన్లీ లెస్ నెంబర్ ఆఫ్ బిల్స్ పాస్డ్. ఓకేనా. సో అంటే లేటెస్ట్ బడ్జెట్ సెషన్ ఏంటంటే 6th షార్టెస్ట్ బడ్జెట్ సెషన్గా చెప్తున్నారు. అంటే మనకి ఇంతకాలం జరిగిన బడ్జెట్ సెషన్ అన్నింటిలో కూడా ఇది చాలా తక్కువ కాలం జరిగింది అనేది చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి 17th లోక్సభలో ఫైనాన్షియల్ బిజినెస్ మొత్తం అంతా కూడా 55 గంటలు మాత్రమే ఆన్ యావరేజ్ డిస్కస్ చేసాం. అంటే ఏంటి, ఇక్కడ డిస్కషన్స్ కూడా జరగట్లేదు లోక్సభలో అనేది దీని ద్వారా అర్థం. ఇది లెర్నింగ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే మన డెమోక్రటిక్ ఫెయిల్యూర్ ఇంకా కొన్ని విషయాలను చెబుతున్నప్పుడు దీని నుంచి ఇంటర్ప్రెట్ చేయాలి. చార్ట్స్ అనేవి ఏంటంటే ఇంటర్ప్రెట్ చేయడానికి దానికి మీకు హెల్ప్ అవుతుంది. కొన్నిసార్లు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట. సో తర్వాత ఏంటంటే చార్ట్ 3లో ఏంటంటే బడ్జెట్ డిస్కషన్కి ఎన్ని గంటలు టైం స్పెండ్ చేశారు అనే దాని గురించి. సో చార్ట్ ఓకేనా, చార్ట్ 3 అయిపోయింది, చార్ట్ 4 కదా, చార్ట్ 4. సో బడ్జెట్ సెషన్లో మనం ఎంత సమయం కేటాయిస్తాం. సో ఇక్కడ చూడండి ఆరంభ దశల్లో అంటే మన గవర్నమెంట్ 1952 నుంచి ఫామ్ అయిన గవర్నమెంట్ బాగా అబ్జర్వ్ చేయండి. 1990s అప్పటిదాకా ఎలా ఉంది, ఇక్కడ మన పార్లమెంట్ యొక్క ఫంక్షనాలిటీ చాలా అద్భుతంగా ఉంది. అంటే ఏంటి, వీ స్పెంట్ మోర్ టైమ్ ఇన్ బడ్జెట్. ఎప్పుడైనా కానీ బడ్జెట్ అనేది ఎకనామీ మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఖర్చులు రాబడి అన్నీ దాని మీద ఎక్కువ ఖర్చు పెడితేనే మనం టైం కేటాయిస్తే జాగ్రత్తగా. ఇప్పుడు మనము మన కుటుంబంలో రాబడి ఖర్చు అని చూస్తున్నామంటే మనం కూర్చొని దాన్ని డిస్కస్ చేస్తేనే జాగ్రత్తగా మేనేజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ బడ్జెట్ సెషన్ ఆరంభ దశలో బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు తీసుకున్నారు అంటే ఇట్ ఈస్ లీస్ట్ అన్నమాట. అంటే 2023లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకున్నారు అంటే ఇక్కడ బడ్జెట్ సెషన్కైనా టైం. సో అంతకుముందు వరకు బీజేపీ గవర్నమెంట్ రానంత వరకు ఏంటంటే దే హ్యాడ్ ఎ గుడ్ టైమ్ యావరేజ్ అనమాట. సో ఇక్కడ టైం అనేది ఆన్ యావరేజ్ బాగా స్పెండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే బడ్జెట్లో స్పెండ్ చేసే టైం, డిస్కషన్ చేసే టైం కూడా తగ్గిపోయింది అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ ప్రెసిడెంట్ అడ్రస్ వాజ్ ద ఓన్లీ ఐటమ్ డిస్కస్డ్ ఇన్ ద లేటెస్ట్ సెషన్. సో ఈ లేటెస్ట్ సెషన్లో బడ్జెట్ సెషన్లో ముఖ్యంగా డిస్కషన్ ఒకటే, ఏమని, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ గురించి. దాని గురించి ఏమీ డిస్కస్ చేయాలి. అలాగే చూడండి ఇక్కడ చూడండి, సో డిస్కషన్ వాస్ 28 hours, 28 గంటలు మాత్రమే ఉంది బోత్ హౌసెస్లో. కానీ 150 members మాత్రమే ఇన్ టోటల్ పార్టిసిపేట్ చేశారు. అంటే లోకసభ రాజ్యసభ అందరినీ కలుపుకుంటే 150 మంది మాత్రమే పార్టిసిపేట్ చేశారు. ఈ మధ్యలో కూడా ఒకసారి దాన్ని డిస్కంటిన్యూ చేశారు, క్వారం లేదనేది డిస్కంటిన్యూ చేశారు. సో ఇవన్నీ కూడా మనకి ప్రభావితం చేస్తున్న విషయాలు. అలాగే ఏంటంటే హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ తగ్గిపోయినాయి, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్స్ తగ్గిపోయినాయి. అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటి, అడ్జర్న్మెంట్ మోషన్స్ కూడా తగ్గిపోయినాయి. అంటే ఇక్కడ లోకసభ ఫంక్షనింగ్లో ఎదిరించే వాళ్ళు లేకుండా అయిపోతుంది. సో ఇక్కడ చార్ట్ 5 అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ డిబేట్స్ అంటే లోక్సభలో ఎంతమంది ఎన్ని డిబేట్స్ చేశారు. సో ఇక్కడ తీసుకున్నారు అంటే, సో ఇక్కడ చూడండి అడ్జర్న్మెంట్ మోషన్ అనేది పూర్తిగా అడుగులోకి వెళ్ళిపోయింది. అడ్జర్న్మెంట్స్ అనేది జరగట్లేదు. తర్వాత చూసుకున్నారు అంటే ఇక్కడ ఏంటి, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ చూడండి, ఒకప్పుడు ఎంత డిస్కషన్ చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి మెల్లమెల్లగా రెడ్యూస్ అయిపోయి లీస్ట్గా అనేది ఉంది ప్రస్తుతానికి. హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ కూడా తగ్గిపోయింది. అంటే ఈ పీరియడ్ అంటే ప్రస్తుతం బీజేపీ రూలింగ్ పీరియడ్లో తీసుకున్నారంటే, సో బీజేపీ రూలింగ్ పీరియడ్ అనేది ఈ పీరియడ్లో తీసుకున్నామంటే మిగతా కాలాన్ని మొత్తానికి కంపేర్ చేసుకున్నప్పుడు లోక్సభ యొక్క షార్ట్ డిస్కషను, హాఫ్ అన్ అవర్ డిస్కషను, తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్ అన్నీ కూడా లీస్ట్గా అనేది పెర్ఫార్మింగ్గా ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత మనం తీసుకున్నామంటే చార్ట్ 6 అనేది అంటే క్వశ్చన్ హవర్. సో మనకి క్వశ్చన్ హవర్ అనేది షెడ్యూల్ టైంలో డిస్కస్ చేస్తున్నారా లేదా. సో ఈవెన్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ, లోక్సభ కానీ రాజ్యసభలో ఏంటంటే మామూలుగా మనం ఇంత ఆన్ యావరేజ్ తీసుకున్నామంటే క్వశ్చన్ అవర్ అనేది టోటల్ కెపాసిటీలో ఇంత ఫంక్షనింగ్ ఉండాలంటే లోక్సభలో ఏంటంటే 19% మాత్రమే ఈ క్వశ్చనింగ్ అవర్ పనిచేసింది అనమాట. తర్వాత రాజ్యసభలో 9% మాత్రమే పనిచేశారు. అంటే ఏంటి, ప్రశ్నించడానికి చాలా ఇంపార్టెంట్ అయింది ఈ క్వశ్చన్ అవర్ అన్న. సో వాటిని డిస్కస్ చేయలేకపోతే గవర్నమెంట్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కదా. సో ఇవంతా కూడా తక్కువగా అనేది ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇది చార్ట్ బేస్డ్ డిస్కషన్ కాబట్టి ఇది అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి డైరెక్ట్ చార్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అందించాను. సో అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా మనము ఎనీ సబ్జెక్ట్ అనేది మీకు సో కాల్డ్ పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, ఎథిక్స్, ఎస్ఏ, జోగ్రఫీ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అంతా కూడా 5,000 రూపీస్కి అందిస్తున్నాం. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇండివిజువల్గా ఏదైనా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కావాలనుకుంటున్నారంటే యూ క్యాన్ పర్చేస్ దిస్ అనమాట. సో అలాగే ఇక్కడ ఇంకొక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్లో ఏంటంటేనన్నా సో ఐఎండిబి డిస్కషన్. ఐఎండిబి ఏం చేసిందంటే నిన్న స్కైమెట్ వాళ్ళు ఏం ప్రెడిక్ట్ చేశారు, మనకి లెస్ దెన్ నార్మల్ రెయిన్ఫాల్ వస్తుంది అన్నారు.
కాకపోతే సో ఇక్కడ ఏంటంటే సో నార్మల్ మాన్సూన్ ఉంటుందని చెప్తున్నారు ఐఎండి ప్రెడిక్షన్ అనమాట. సో అంటే మనకి నార్మల్గా మాన్సూన్ అనేది ఉంటుంది అంటే సో 96% అలా ఉంటుంది మనకి మాన్సూన్ అనేది చెప్పారు. సేమ్ ఆర్టికల్ కాబట్టి సేమ్ ఎల్నినో వాటి గురించి కాబట్టి నిన్న మనం దీన్ని డిస్కస్ చేసాం. సో అందుకనే దీన్ని నేను మీకు ఇమేజ్గానే ఇంక్లూడ్ చేశాను. గుడ్ ఇమేజ్ అన్న. సో దాన్ని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో అలాగే స్టూడెంట్స్ సో ఇంకా మనకి హిందూలో కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ డౌన్ టు ఎర్త్ కానీ ఇలాంటి కవర్ చేయని ఆర్టికల్స్ ఏమైనా కానీ కవర్ చేయాలనుకుంటున్నారంటే అవన్నీ కూడా మన అల్టిమేట్ కరెంట్ అఫైర్స్లో రోజు మార్నింగ్ 8 AM అనేది నేను లైవ్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. సో నేనే క్లాస్ ఇస్తాను కాబట్టి సో మీకు కంటెంట్ అనేది మీకు అర్థమైపోద్ది ఎలా డిస్కస్ చేస్తాను. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కొత్త ఆర్టికల్స్ అన్న అవన్నీ మీరు వినను కూడా వినలేరు. అన్ని పేపర్స్ కలెక్ట్ చేయడం కూడా కష్టమే. సో దాన్ని మీకు అర్థమయ్యేలా అద్భుతంగా అనేది అందిస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే యూ క్యాన్ బై దిస్ కోర్స్ అండ్ కీప్ స్టార్టింగ్ ప్రిపరేషన్ అన్న. ఓకే గైస్, బై టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. మర్చిపోకుండా మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉన్నాను. ఐ కీప్ వాచింగ్ యూ ఆల్ గైస్. సో యూ కీప్ సపోర్టింగ్, ఐ కీప్ వర్కింగ్. ఓకే గైస్, బై టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.